Jesus is here. My Jesus is here, and all things are possible. My Jesus is here. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. మరి ప్రభువా, ఈరోజు నువ్వు మా మధ్యలో ఉన్నావని నమ్ముతున్నాము. వి నో దట్ యువర్ స్పిరిట్ ఈస్ డ్వెల్లింగ్ హియర్. నీ ఆత్మ ఇక్కడ సంచరించుచున్నదని, నీ పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నదని, మరొక ప్రపంచంలో ఉన్నదని మేము నమ్ముతున్నాము దేవా. బహుశా మా ఈ శరీర నేత్రాలు చూడలేకపోవచ్చు, కానీ మా ప్రాణముకు తెలుస్తేవా. ఎందుకంటే నువ్వు వాక్యమును ఎప్పుడు తప్పిపోవు ప్రభువా. నీ వాక్యం ఎన్నడూ తప్పిపోదు ప్రభువా. ఆ వాక్యాన్ని నువ్వు తప్పిపోనివ్వవు తండ్రి. ఆ వాక్యంలో చెప్పినట్టుగా ఎక్కడైతే నా నామములో 2 లేక 3 కూడి ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉండేదును అన్నావు. ఉన్నావు ఇప్పుడు మా మధ్యలో. నీవు మరొక ప్రపంచంలో, మా కంటికి కనబడని ప్రపంచం అది, మా చెవికి వినబడని ప్రపంచం అది. అది కేవలం మేము ప్రాణముతో మాత్రమే, మా ఆత్మతో మాత్రమే దాని కాంటాక్ట్ కాగలుగుతాము. అందుకే మేము నమ్ముతున్నాం దేవా, నువ్వు ఇప్పుడు మా మధ్యలోనే ఉన్నావని, ఇక్కడే సంచరించుచున్నావని. నీ దూత కూడా ఇక్కడ ఇదిగో ఆ మలుపు, ఆ యొక్క మూలల్లోనూ, ఇదిగో ప్రభు ఆ దారిలోనూ ఉన్నాడని నమ్ముతున్నాం మేము. ఈ బిల్డింగ్లో ఉన్నాడని నమ్ముతున్నాం మేము తండ్రి. ఇప్పుడు మేము ఈ అభిషేకం కింద నీ వాక్యంలోనికి వెళ్తుండగా మాతో మాట్లాడు ప్రభువా. నీ మాటలు మా తలలపై నుండి, మా ప్రక్క నుండి పోకూడదు ప్రభువా. అవి ఖచ్చితంగా మంచి నీళ్ళ విత్తనము ఎలాగైతే పడినప్పుడు 100 ఫలించబడుతుందో, మా హృదయము కూడా మంచి నీళ్ళ వలె ఉండాలని, నీ వాక్యమైన విత్తనము మా హృదయంలో పడినప్పుడు అది 100 మాలో ఫలించబడాలని, నీ పరిశుద్ధాత్మ దాన్ని వృద్ధి చెయ్యాలని, ఆ పడిన వాక్యము మా హృదయాలలో నీ పరిశుద్ధాత్మని వృద్ధి చెయ్యాలని మేము ప్రార్థిస్తున్నాము దేవా. ఖచ్చితంగా అది ప్రతి ఒక్కరిలో ఫలించబడును గాక, ప్రతి ఒక్కరిలో అది శరీరధార అవును గాక. ఎందుకంటే ఈ వాగ్దానాలు మావే ప్రభువా. అవి మా కొరకు వాగ్దానం చేయబడ్డది, మా కొరకు రాయబడి ఉన్నాయి అక్కడ. అవి మాకు గాక ఇంకెవరికి చేస్తావు ప్రభువా? నువ్వు మాకే చేయడానికి ఉన్నావు తండ్రి. అది మా కోసమే నువ్వు మమ్మల్ని డిజైన్ చేశావు. అవి మా కోసమే ప్రభువా. ఆ వాగ్దానాలు జరుగునట్లుగా మా జీవితాలను డిజైన్ చేశావు దేవా. అందుకే అవన్నీ జరుగునట్లు సహాయం చేయి. ఇప్పుడు ప్రభువా, మేము నీ వాక్యంలోనికి వెళ్తూ ఉన్నప్పుడు అనేకమైన లోతైన విషయాలు మేము గ్రహించుదుము గాక. దయ్యపు శాస్త్రం అంటే దయ్యమును గూర్చిన పరిశోధన, దయ్యమును గూర్చిన మొత్తము స్టడీ ప్రభువా. ఆ దయ్యములు ఎలా పనిచేస్తాయి, అవి ఎవరిని పట్టుకుంటాయి, ఆ పట్టుకున్న వ్యక్తికి ఆ దయ్యం ఉన్నదని ఎందుకు ఎరిగి ఉండడు, నువ్వెలా గుర్తించాలి, ఆ దయ్యం ఎలా మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు, వాని తంత్రములు ఏంటి, వాని యొక్క ఉపాయములు ఏమిటి, వాని ఉరులేంటి, వాని వలలేంటి, అన్నీ కూడా ప్రభువా వాని గురించి పూర్తిగా, శత్రువైన దయ్యమును గురించి పూర్తిగా ప్రభువా మాకు అవగాహన కలుగునట్లుగా, పూర్తిగా వాని గురించి తెలియనట్లుగా నువ్వు ప్రవక్తను పంపి దయ్యపు శాస్త్రం అనే వర్తమానాన్ని బోధించినందుకు వందనాలు దేవా. ఎన్నో ఆయన అంటున్నాడు, నా జీవితంలో నేను చిన్ననాటి నుండి వాటితో నేను వ్యవహరిస్తూ వస్తున్నాను అన్నాడు. మీకు తెలియదు, దయ్యం అంటే ఆషామాషి కాదు. దయ్యం అంటే ఏదో భూ అనుతాడు పోయేది కాదు. అతి శక్తివంతమైన వానితో నువ్వు వ్యవహరిస్తున్నావు అన్నాడు. అవి సూపర్ న్యాచురల్ బీయింగ్స్, అవి సాజాతీతమైన జీవులై ఉన్నవి, సాజాతీతమైన ఆత్మలై ఉన్నవి, చాలా శక్తివంతమైనవి అన్నాడు ప్రవక్త. నిజమే దేవా. అయితే దేవుడు కూడా అంతకంటే శక్తివంతమైన వాడని మరలా అదే ప్రవక్త చెప్పాడు ప్రభువా.
దయ్యములు ఎంత శక్తివంతమైనా నీ పక్షమున దేవుడు, నువ్వెవరి పక్షము నుండి వెళ్తున్నావో ఆ దేవుడు అంతకంటే శక్తివంతమైన వాడని ఓ దేవాని ప్రవక్త చెప్పాడు ప్రభువా. అందుకే విషయాలు మాకు అర్థమైనట్లుగా చేయమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లెట్ us go to the Bible. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. ప్లీజ్ స్టాండ్ అప్. అందరూ కూడా లేచి ఇవ్వడాలి. వాక్యం చదువుతున్నప్పుడు రెస్పెక్ట్. గాడ్ నీడ్స్ రెస్పెక్ట్. దేవునికి గౌరవం కావాలి. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. సాతాను యొక్క తంత్రములు మీరు ఎరిగిన వారే ఉండాలని పౌలు గారు రాస్తున్నాడు. రైట్. వాని తంత్రములు, వాని ఉపాయములు, వాని గూర్చి పూర్తి అవగాహన, పూర్తి స్టడీయే దయ్యపు శాస్త్రం. మరి నీ శత్రువు ఏంటో, నీ శత్రువు ఎవరువో, నీ శత్రువు ఎవరో, నీ శత్రు బలహీనతలు ఏంటి, నీ శత్రువుతో నువ్వు ఎలా యుద్ధం చేయాలి, వాడుకున్న ఉపాయాలు ఏంటి, ఇవన్నీ తెలియకుండా నువ్వు యుద్ధానికి వెళ్ళినావు అనుకో, వాని మీదికి వాడు సులువుగా నిన్ను ఓడించేస్తాడు. అందుకే ఈ మెసేజెస్ మనకు అవసరం. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 13, 14, 15 వెరీ ఇంపార్టెంట్ వర్డ్, చాలా ప్రాముఖ్యమైనది. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 13, 14, 15. ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారినై ఉన్నారు. నిజ అపోస్తులు ఉన్నారు, దొంగ అపోస్తులు ఉన్నారు. పౌలు గారు రాస్తున్నాడు దాని మీద. కరెక్టేనా? నిజ సంఘం ఉన్నది, అబద్ధపు సంఘం ఉన్నది. కరెక్టేనా? నిజ ద్రాక్షవలి, కారు ద్రాక్షవలి, గోధుమ, గురుగు. గురుగు అంటే ఏంటో కాదు, గోధుమ జాతే, కానీ అది అడవి గోధుమ అంటారు దాన్ని. అడవి గోధుమనే గురుగు. సేమ్, చూడడానికి రెండు ఒకేలాగుంటాయి. ఒక ఫలమును బట్టి మాత్రమే చెప్పగలం. ఆ విత్తనం ఫలం వస్తుంది చూడండి, ఇది గోధుమ, ఇది గురుగు అని ఫలం వచ్చేదాకా తెలియదు మనకు. అందుకే ఆయన కథలో, విత్వాని కథలో గురుగులు, గోధుమల మధ్యలో గురుగులు అపవాది నాటినప్పుడు ఆ గురుగులను మేము పెరికి వేస్తామంటే ప్రభు ఏమంటాడు, వద్దు వద్దు వద్దు, మీరు గురుగులను పెరికి వేసే సమయంలో గోధుమలను కూడా పెరికి వేయవచ్చు. ఎందుకు? కారణం ఏంటిది? రెండు ఒకలాగానే ఉంటాయి. అయితే ఫలాలు చూపిస్తాయి. అయితే ఫలం చూపిస్తుంది. కోతకాలంలో తెలుస్తుంది. మనం ఉన్నది కోతకాలమేనా? ఇది కోతకాలమేనా? ఇప్పుడు చూడండి, పౌలు గారు అంటున్నాడు, దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారై ఉన్నారు. వీరేందంట, క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి. ఇది ఆశ్చర్యము కాదు. 14వ వచనం, ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. అరే వాడు చీకటి కదా, సాతాను చీకటి కదా, దేవుడు వెలుగు కదా. యేసుక్రీస్తు ఏమన్నాడు? నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. మరి యేసుక్రీస్తు వెలుగైతే సాతానుడు ఏంటిది? కానీ చీకటి కూడా ఏమేసుకుంటాను ఇప్పుడు? అమ్మో, ఇక్కడే వచ్చింది సమస్య అంతా. చీకటిగా వస్తే పట్టేస్తాం. చీకటిగా వస్తే పట్టేస్తాం. అదిగో సమాధులలోను కొండలలో నివసించేవాడిని పట్టేస్తాం, మనకి దయ్యాలు పట్టినాయని. కానీ నీట్గా తయారై వచ్చిన పట్టణస్థులను ఇట్లా పట్టుకోవాలా? నీకు అర్థమైందా నేను చెప్పింది? ఆ అధికారులు ఒక్కొక్కడు ఎడ్యుకేటెడ్, హలో జీసస్ అని చెప్పి వాడు చాలా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. వాడు చాలా సొఫిస్టికేటెడ్ ఇంగ్లీష్లో ఎడ్యుకేటెడ్ వాడు. వాన్లో దయ్యాన్ని ఎట్లా పట్టుకోవాలి ఇప్పుడు? దట్స్ రైట్. సో అందుకే ఇక్కడ మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఇది ఆశ్చర్యము కాదు,
సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వారి పరిచారకుల సేవకులు, మినిస్టర్స్, 5 రకాల పరిచర్యలు చేసేవాళ్ళు, వాని పరిచారకులు. వాడికి కూడా 5 రకాల పరిచర్యలు ఉన్నాయా? నేనంటలేను, బైబిల్ చెప్తాంది. ఏమన్నా ఉంటే పౌలుతో మాట్లాడుకోండి తీర్పు రోజున. వానికి కూడా ఉన్నారు 5 రకాల పరిచర్యలు. కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును. వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును. ఆ చెట్టు మంచిదా చెడ్డదా అనేది ఎలా తెలుసుకోవాలంటే దాని ఫలమును బట్టి. మంచి చెట్టు మంచి ఫలమును, చెడు చెట్టు కాని ఫలమును ఫలిస్తుందని ప్రభు చెప్పలేదా? అయ్యో క్యాచ్ మీరు పట్టుకుంటున్నారా? అలానే ఒక మనిషి యొక్క క్రియలను బట్టి చెప్పొచ్చు అతను నిజమైన పరిచారకుడా. బాబు పైన వేషం చూడకు, ఎందుకంటే వేషం వేసుకుంటాడని చెప్పలేదా ఇక్కడ? అదిగో లూసిఫర్ లోపల చీకటి, పైన మాత్రం వెలుగు. అయ్యో పైన వెలుగు వేషమండి, లోపల చీకటి లూసిఫర్, కరెక్టేనా? ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన పరిచారకులు కూడా పైన నీతి పరిచారకులు, లోపల మాత్రం పాపం. వాళ్ళ క్రియలన్నీ పాపపు క్రియలు, వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు. పాపం అంటే అవిశ్వాసం. చూద్దాం, విందాం, లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ముందు దేవుణ్ణి అడుగుదాం, కృపను అడుగుదాం. మనం మోసపోకూడదు. మనం ఈ చివరి దినాలలో ఈ వధువు మోసపోదు. ఈ వధువుకి స్పష్టంగా అర్థమైనట్లు పరిశుద్ధాత్మ చేస్తాడు. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. లార్డ్ జీసస్, ప్రభుని యేసు, ఈ దయ్యపు శాస్త్రమును గురించి మేము ధ్యానిస్తూ ఉంటే ఎన్ని విషయాలు మాకు అర్థమవుతున్నాయి ప్రభువా. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్స్, ఎంత అద్భుతమైన విషయాలు ఇవన్నీ. మరి ఇవన్నీ బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఇవన్నీ 6000 సంవత్సరాల నుండి జరుగుతున్న యుద్ధం ఇది. కానీ ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చేసిందిగా, ఇప్పుడు ఇక అంతమునకు వచ్చేసిందిగా, ఈ యుద్ధము ముగింపులకు వచ్చేసింది. అందుకే వాడు ఎన్నడూ లేనంత శక్తితో వాడు ఇప్పుడు పోరాడుతూ ఉన్నాడు. వాడి సమయము కొంచెమే అని తెలుసుకొని వాడు సర్వలోకమును మోసపుచ్చుచున్నాడని బైబిల్ చెప్తా ఉన్నది. దేవా 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 సహాయం చేయి. వాడు వాని పరిచారకులలో ఉన్నాడు ఇప్పుడు, వాని సేవకులలో ఉన్నాడు ఇప్పుడు. వాడు ఆ దొంగ అపోస్తులు, దొంగ కాపర్లు, దొంగ ఉపదేశకులు, ఆ దొంగ సువార్థికులు, దొంగ ప్రవక్తలు, 5 రకాల పరిచయలు వానికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు ప్రభువా. పైకి మాత్రం నీతి వేషం వేసుకుంటారు వాళ్ళు, కానీ లోపల వాళ్ళ క్రియలు వేరుగా ఉంటాయి. వాళ్ళ క్రియమే వాళ్ళకి అంతం తీసుకొస్తుందని పౌలు గారు చెప్తా ఉన్నాడు. మొదటి సంకాల వర్తమానికుడు ప్రవక్త చెప్పాడు ఆ మాట, అంటే అది జరిగి తీరాల్సిందే. దేవా సహాయం వచ్చాయి. అయితే మేము మోసపోకుండా మా కృప చూపించు ప్రభువా. మేము మోసపోకూడదు. మా శత్రువు అపవాది యొక్క తంత్రములు మాకు స్పష్టంగా అర్థము కావాలి. లెట్ హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ మాతో అలా మాట్లాడును కాక. నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ డౌన్. ఐఎమ్ గోయింగ్ టు షో యూ సమ్ ఆఫ్ ద థింగ్స్. కొన్ని విషయాలు నేను మీకు చూపించబోతున్నాను. అండ్ అబాయ్ వీటిని నేను నమ్ముతున్నాను ఇది మీ కనులను తెరుస్తుందని. ఎస్, ఇది మీ కనులను తెరుస్తుందని నేను నమ్ముతున్నాను. నేను జాగ్రత్తగా దేవుడు ఒక వాక్యమును మీరు వినాలని ఆశిస్తున్నాను. వింటారు కదా? వీఆర్ సీయింగ్ హియర్, ఇక్కడ మనం చూస్తున్నాం పౌలు గారు ఇక్కడ దొంగ అపోస్తల గురించి మాట్లాడుతున్నాడు. 13వ వచనంలో ఇలా అంటున్నాడు. మనకు తెలుసు గలతీ పత్రికలో ఆయన ఏం రాస్తాడు? 1వ అధ్యాయం 8వ వచనంలో, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త
ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల, పరలోకం నుండి వచ్చిన దూత వచ్చి ప్రకటించినా సరే అతడు శాపగ్రస్తుడు అవును గాక. అంటే పౌలు గారు చెప్తున్నాడు, మేం చెప్పే సువార్త మాత్రమే మీ వద్దకు రాదురా బాబు, వేరే సువార్త కూడా మీ దగ్గరకు వస్తుంది. అంటే 2 సువార్తలు. కరెక్టేనా? ఏంటిది 2 సువార్తలు. ఒకటి అపోస్తలులు ప్రకటించిన సువార్త, ఇంకొకటో వేరే సువార్త. అది కూడా సువార్తనే, కానీ వేరే సువార్త. మీరు అంగీకరించిన బోధ కాకుండా వేరే ఇతరమైన భిన్నమైన బోధ, మీరు పొందుకున్న ఆత్మ కాకుండా వేరే ఆత్మను మీరు పొందుకుంటే, మీరు నమ్మిన యేసును కాకుండా వేరే యేసును నమ్మితే, చెప్పాడా పౌలు గారు? 2 యేసులు ఉన్నారు, 2 సువార్తలు ఉన్నాయి, 2 బోధలు ఉన్నాయి, 2 ఆత్మలు ఉన్నాయి. ఇందులో నువ్వు ఏది పొందుకున్నా దాని ఫలితం నువ్వే అనుభవిస్తావు. చాలామంది అంటుంటారు, సువార్త అంతా ఒకటే బ్రదర్, క్రైస్తవులంతా ఒకటే బ్రదర్, ఏ చర్చికి వెళ్ళినా అందరూ యేసును గురించే కదా బోధిస్తున్నది, అందరూ యేసును ప్రేమను గురించి కదా ప్రకటిస్తున్నది. ఆ టీవీలో ఎవరి సువార్త విన్నా అది సతీష్ కుమార్దైనా, జాన్ వెస్లీదైనా, లేకపోతే పాల్ దినకర్దైనా, లేకపోతే ఇంకా నానా రకములైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ వింటే వాళ్ళందరూ యేసుని గురించి కదా ప్రకటిస్తున్నది. అక్కడే నువ్వు మోసపోతున్నావు. ఎందుకంటే పౌలు గారు ఇక్కడ స్పష్టంగా రాశాడు. ఆయన గలతీకి రాసిన పత్రిక చూడండి ఒకసారి, మీకు చూపిస్తున్నాను, లేఖనం చూపిస్తున్నాను. గలతీ 1:8 చూడండి, 8, 9. ఓకే, పైనుండి చదువుకుంటూ వస్తామా? 6వ వచనం నుండి. గలతీ 1:6 చూడండి ఒకసారి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్రమ వచ్చినది. ప్రతి సంఘానికి ఏదో ఒక సమస్య. కొరింథీ పట్టణంలో ఉన్న సంఘం, కొరింథీ సంఘానికి సమస్యలు వింటున్నారా? అలానే ఆ సమస్యలను పౌలు గారు రాశాడు పత్రికల. ఇప్పుడు గలతీ సంఘంలో ఉన్న సమస్య ఏంటో తెలుసా? వీళ్ళు క్రీస్తు సువార్త నుండి మరొక సువార్త వైపు తిరిగిపోయారు. వీరు క్రీస్తు సువార్త నుండి మరొక సువార్త వైపు తిరిగిపోయారు. వీళ్ళు మరొక బోధ వైపు తిరిగిపోయారు. పౌలు అంటున్నాడు ఈ సంఘంతో, ఈ గలతీలో ఉన్న పట్టణంలో ఉన్న సంఘంతో, మీరు ఇంత త్వరగా తిరిగిపోతారని నేను ఊహించలేదు. బ్రదర్, దీస్ ఆర్ ద స్పిరిట్ బ్రదర్. తిరిగిపోవడానికి కారణం దురాత్మ, దయ్యపాత్మ వాళ్ళను మోసం చేసింది. నువ్వు వ్యవహరిస్తున్నది దయ్యాలతో, గుర్తుపెట్టుకో. అనుక్షణం దయ్యాలతో వ్యవహరిస్తున్నావు. వాడి పని ఏంటిది? ఈ నిజమైన వాక్యాన్ని నమ్మకుండా నిన్ను చేయడమే వాడి పని. అంటే నువ్వు నిజమైన వాక్యాన్ని నమ్మట్లేదంటే అబద్ధమైన దాన్ని నమ్ముతున్నావు అని అర్థం. సరే, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. అవ్వ దగ్గరికి వెళ్దాం, ఆదిలో ఉన్న అవ్వ దగ్గరికి వెళ్దాం, ఓకేనా? ఆదిలో ఉన్న అవ్వ, నీవు తినుదినముగా నిశ్చయంగా చచ్చదవు అనే మాట నమ్ముతుంది. నమ్ముతుందా? ఇప్పుడు వాడు పని ఏంటిదో తెలుస్తా? అది నమ్మనీయకుండా చేయడం. మూలవాక్యము, నీవు తినుదినముగా నిశ్చయముగా చచ్చదవు, మూలవాక్యం, అకాల వర్తమానం, అకాల బైబుల్. కరెక్టేనా? ఇప్పుడు అపవాది పని ఏంటి? దురాత్మ పని ఏంటిది? ఇప్పుడు దాన్ని నమ్మకుండా చేయడం. అందుకే ప్రవక్త అన్నాడు, అపనమ్మకమే పాపం, అవిశ్వాసమే పాపం. దేనిపైన విశ్వాసం? వాక్యం పైన.
సో అపవాది ఎప్పుడు ఏం చేస్తుంటాడు? నిన్ను వాక్యము నమ్మనీయకుండా వాడు ప్రయత్నిస్తుంటాడు. వాడు దానికి ఏం చేస్తాడో తెలుసా? ఆ వాక్యమును నిన్ను నమ్మనీయకుండా వాక్యం పైన అవిశ్వాసం వచ్చే విధంగా సేమ్ అటువంటి బోధనే ఇంకోటి తీసుకొస్తాడు. నువ్వు సువార్త నమ్మనీయకుండా, సువార్త పైన నువ్వు విశ్వాసం ఉంచకుండా సేమ్ అటువంటి సువార్తనే మరొకటి తీసుకొస్తాడు. అవునంటారా? ఈ వర్తమానమును నమ్మకుండా, ఈ వర్తమానము నమ్మకుండా, ఈ వర్తమానమును నువ్వు విశ్వసించకుండా వాడు ఏం చేస్తాడో తెలుసా? సేమ్ ఈ వర్తమానము లాంటి దానినే వాడు ఇంకోటి తీసుకొస్తాడు. వాడు నాకు తెలిసి ఇప్పుడు అదృశ్య ప్రపంచంలో వాడు పనులన్నీ కొరుకుతూ ఉండాలి ఇప్పుడు. కానీ వాడు ఎంత పనులు కొరికినా వధువుకి ఈ వర్తమానం వెళ్ళకుండా వాడు ఆపలేడు. వాడు జాగ్రత్తగా వినండి. వాట్ ద సాటన్ విల్ డూ, సాతానుడు ఏం చేస్తాడు? అప్పుడప్పుడు నేను చర్చకు పంపుతాడు. ఎందుకంటే పాస్టర్ అవసరత ఉంటుంది నీకు. పుట్టినరోజులకు అవసరం, చచ్చినప్పుడు అవసరం, సమాధి కార్యక్రమం చేసేటప్పుడు, తర్వాత దాని ఏమంటారు దినాలు చేసేటప్పుడు అవసరం, జ్ఞాపకార్థ కూటాలకు, తర్వాత పెళ్ళిళ్ళకు అవసరం. కాబట్టి నువ్వు అప్పుడప్పుడు వెళ్ళు. ఆయన ఏం చెప్తున్నదో అక్కడ కూర్చొని నిద్రపో. నిద్ర పోకపోయినా ఆయన ఏం చెప్పింది నీకేం అర్థం కాదు, ఎందుకంటే నువ్వు అప్పుడప్పుడు పోతావు కాబట్టి. ఆయన చెప్పేదంతా అప్పుడప్పుడు పోతావు కాబట్టి నీకు 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 ఏం అర్థం కాదు. చక్కగా ఇను, మళ్ళీ వెళ్ళిపో ఇంటికి. మళ్ళీ 3 వారాలు 4 వారాల తర్వాత మళ్ళీ పో. నువ్వేమనుకున్నావు తెలుసా? నేను ఎంటెంఎస్ఎస్ చర్చ్కే వెళ్తాను కదా, నేనేం బ్యాప్టిస్ట్కి వెళ్తలేను కదా, నేనేం పెంతెకోస్తుకి వెళ్తలేను కదా, నేనేం ఇతర సంఘ శాఖకి వెళ్తలేను కదా, ఇతర సంస్థాగత సంఘాలకు వెళ్తలేనుగా, నేను చర్చ్కే వస్తున్నానుగా. అదే వాడి తెలివి. వాడు నిన్ను వర్తమానం నమ్మనీయకుండా చేస్తున్నాడు. ఎలా? నువ్వు వింటావు కానీ నీకు అర్థం కాదు. సరే, నువ్వు రాని రోజున, చర్చకు రాని రోజున కనీసం ఇంట్లో అయినా కూర్చొని లైవ్ స్ట్రీమింగ్ అన్న చూడడమో, మళ్ళీ ప్రీమియర్ వేస్తే మళ్ళీ కూర్చొని అయినా చూడడమో, దాని ఒక 2-3 సార్లు దాన్ని జాగ్రత్తగా వినడమో. ఆ పని చేయవు. ఎందుకంటే వాడు నిన్ను చాలా బిజీ చేశాడు. అక్కడ డబ్బు సంపాదించాలా, నెల గావుడితోటే ఇంటి కిరాయి కట్టాలా, నెల గావుడితోటే ఈఎంఐలు కట్టాలా, నెల గావుడితోటే చిట్టీలు కట్టాలా. మరి డబ్బు సంపాదించాలి కదా. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏం జరుగుతున్నది? సాటన్ హస్ ఆల్రెడీ, సాతానుడు ఇప్పటికే నిన్ను బిజీ చేసేశాడు. నువ్వు అనుకుంటావు బైబుల్ నా దగ్గరనే ఉంది, వర్తమాన పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి, పడుకునేటప్పుడు నా తల పక్కనే పెట్టుకొని పడుకుంటా. నేను విశ్వాసం కాదా పాస్టర్ గారు? హోసి పిచ్చోడా, నువ్వు ఆల్రెడీ మోసపోయి అదిగో ఆ వలలో చిక్కుకున్న ఆ పక్షి ఎట్లా కొట్టుకుంటాడో నువ్వు కూడా అట్లనే కొట్టుకుంటానవురా, నీ స్థితి అది అని నేను చెప్తే నువ్వు నమ్మవు. ఆ మత్తులో ఉంటావు నువ్వు. నేను వర్తమానంలోనే ఉన్నా, నేను వర్తమానంలోనే ఉన్నా, నేను వర్తమానంలోనే ఉన్నా, ఆ మత్తులో ఉంటావు నువ్వు. వాట్ ఈజ్ సాటన్స్ మెయిన్ టార్గెట్? సాతాను యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటి? వాక్యం, మూలవాక్యం. దాన్ని నమ్మకుండా చేయడమే, దానికి లోబడకుండా చేయడమే వాని లక్ష్యం. దాన్ని నమ్మడం అంటే ఏంటిది? విశ్వసించడం అంటే ఏంటిది? విశ్వాసమే ప్రత్యక్షత, విశ్వాసమే బయలుపాటు. మరి బయలుపాటు ఎవరు ఇవ్వాలి? పరిశుద్ధాత్మ ఇవ్వాలి. విశ్వాసాన్ని, బయలుపాటుని పరిశుద్ధాత్మ ఇవ్వాలి. అందుకే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఏం కావాలి? వాక్యం వినాలి. నీకు అర్థమవుతుందా? ఎలా ఉందో లింక్స్ అన్నీ కూడా?
నువ్వు వాక్యం వింటేనే పరిశుద్ధాత్మ వస్తుంది నీకు. వాక్యం లేకుండా పరిశుద్ధాత్మ రాదు. సో వాడు నేను వాక్యం విననీయడు. ఎందుకంటే వినుట వలనే విశ్వాసం కలుగుతుంది. వినుట వలనే విశ్వాసము. రోమిలకు రాసిన పత్రికలో పౌలు చెప్పాడా లేదా? వినుట వలనే విశ్వాసం కలుగును. క్రీస్తును గురించిన మాటలు వినుట వలన కలుగును. సో వాడు నేను విననీయడు, వాడు వాక్యమును విననీయడు. కానీ వాక్య పుస్తకం మాత్రం నీ దగ్గర ఉంది, బైబిల్ నీ దగ్గర ఉంది, బైబిల్ నీ దగ్గర ఉంది, ప్రవక్త వర్తమానం నీ దగ్గర ఉంది. కానీ వాడు విననీయడు. వాడు వింటే పరిశుద్ధాత్మ వస్తుంది, పరిశుద్ధాత్మ వస్తే ప్రత్యక్షత వస్తుంది, బయలుపాటు వస్తుంది, విశ్వాసం వస్తుంది. విశ్వాసం వస్తే నీ జీవితంలో ఆ వాక్యం శరీరధార అవుతూ ఉంటుంది. నీ జీవితంలో ఆ వాక్యం క్రియలుగా మారుతూ ఉంటుంది. అది నీలో క్రియలు అవుతే వాడు ఓడిపోతాడు. అందుకే ప్రాఫెట్ అంటాడు, అందుకే ప్రవక్త బ్రెన్హామ్ గారు అంటాడు, ఫస్ట్ వాని యొక్క ఆయుధం నీ పైన దాడి చేసేది ఏంటిది అంటే వాక్యాన్ని నమ్మకుండా చేయడం. ప్రవక్త గారు మీకెలా తెలుసు? ఆయన ఆది పాపం దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆయన ఫస్ట్ మొట్టమొదటి జంట ఆ స్త్రీ సంఘం ఆమెను ఏం చేశాడు? వాడు నువ్వు ప్రార్థన చేయొద్దు అని అనలేదు. ఆమెను నువ్వు ప్రార్థన చేయొద్దు అని అనలేదు ఆమె. మరి ఏం చేశాడు వాడు? సింపుల్, ఏ వాక్యం పైననైతే అప్పటిదాకా ఇద్దరు భార్య భర్తలు బతుకుతున్నారో ఆ వాక్యం పైననే ఆమెకు అవిశ్వాసాన్ని తీసుకొచ్చాడు. మీకు అర్థమైంది మనం చెప్పింది? ఆ వాక్యం పైననే వాడు అవిశ్వాసాన్ని తీసుకొచ్చాడు. వాడు ఎప్పుడైతే ఆ వాక్యం పైన వాడు అవిశ్వాసాన్ని తీసుకొచ్చాడో, బాగా వినండి నేను చెప్పేది, వాని పని సులువైంది. ఇప్పుడు వాక్యం పైన అవిశ్వాసం అంటే అర్థము వాడు చెప్పేదానిపైన విశ్వాసం ఉంచుతుందని అర్థం. అయ్యో, సింపుల్గా చెప్తానా నేను మీకు అర్థమయ్యేటట్టు. వాక్యం పైన అవిశ్వాసం అంటే అర్థము వాడు చెప్పుచున్న దానిపైన, అపవాది చెప్పుచున్న దానిపైన ఈమె విశ్వసిస్తుందని అర్థం. అక్కడ గలతీలో జరిగింది అదే. వాడు ఏం చేశాడు? ఆది అపోస్తల ద్వారా ఈ సంఘము ఆది అపోస్తల బోధ ద్వారా స్థాపించబడితే, ఆది అపోస్తలు చెప్పిన సువార్త వాళ్ళు నమ్మి వాళ్ళు ఆ సంఘం స్థాపిస్తే, వాడు వచ్చి ఏం చేశాడు? ఆ సువార్త నుండి వాళ్ళను మెల్లగా ఆ సువార్త పైన వాళ్ళకి అవిశ్వాసాన్ని కలగజేసి మరొక సువార్త వైపు తిప్పాడు వాడు. మరొక సువార్త వైపు తిప్పాడా? వినబడతలేదు నాకు. చెక్ చేయాలి, వస్తుందా? ప్రైజ్ లార్డ్. రైట్. మరొక సువార్త ఏంటి? మరొక సువార్త నిజమైన సువార్తను నమ్మకుండా చేసి వాడు చెప్పే అబద్ధాన్ని నమ్మేటట్లు చేయడమే మరొక సువార్త. దేవుని యొక్క నిజమైన సువార్త వాక్యాన్ని నమ్మకుండా చేసి వాడు చెప్పే అబద్ధాన్ని నమ్మేటట్లు చేయడమే. నిజమైన వాక్యాన్ని నమ్మడు, వాడు చెప్పే అబద్ధాన్ని నమ్ముతాడు. అదే సాతానుడు చేసే పని అయి ఉన్నది. ఇప్పుడు అవ్వ దగ్గర అదే చేశాడు. ఇక్కడ కూడా ఎఫెసీ సంఘ కాలంలో, మొదటి సంఘ కాలంలో గలతీ పట్టణంలో ఉన్న సంఘాన్ని కూడా అదే చేశాడు. ఇప్పుడు కూడా మన మెసేజ్లో అదే చేస్తున్నాడు వాడు. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పాలా? చాలా జాగ్రత్త వినండి. సాతాను ఆయుధం అవిశ్వాసం, దేవుని ఆయుధం విశ్వాసం. సాతాను నిన్ను ఓడించాలంటే దేవుని ఆయుధమైన విశ్వాసం నీ దగ్గర ఉండాలి. అది కూడా దేవుని వాక్యం పైన విశ్వాసం. మళ్ళీ సాతాను వాక్యం పైన కాదు, సాతాను తీసుకొచ్చిన భిన్నమైన బోధ కాదు,
సాతాను తీసుకొచ్చే సువార్త లాంటి మరొక సువార్త కాదు. ఏయ్, అది మరొక సువార్త, అది మరొక బోధ. అది అవునా? దానిపైన విశ్వాసం కాదు, వాక్యం పైన విశ్వాసం, దేవుని వాక్యం పైన విశ్వాసం. ఈ దేవుడి వాక్యం పైన నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో దానితో నువ్వు సాతాను పైన నువ్వు యుద్ధానికి వెళ్ళగలుగుతావు. దేవుని వాక్యం పైన విశ్వాసమే నీ ఆయుధం. మన సాతాను ఆయుధం ఏంటిది? వాక్యం పైన, దేవుని వాక్యం పైన అవిశ్వాసమే వానాయుధం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు దేవుడు వాక్యం పైన విశ్వాసం ఉంచడం నీ ఆయుధమైనప్పుడు వాడు చెప్పే బోధ పైన నువ్వు నమ్మకం ఉంచకపోవడమే నీ ఆయుధం. వాడు చెప్పే అబద్ధము నిజానికి పక్కనే ఉంటుంది. అది ఎంతగా అంటే పైకి వెలుగు కనబడుతుంది కానీ లోపటంతా చీకటి. అర్థమైందా? చూడడానికి పైకి ఏం కనబడుతుంది అంటే వెలుగు. వాడు వెలుగు దూత వేషం వేసుకున్నాడు, వాడు వెలిగిపోతున్నాడు. వాడు మీకు ఎంతమంది గుర్తున్నది? మార్టిన్ వర్తమానికుడు మార్టిన్, అతని యొద్దకు వచ్చాడా? వాడు సేమ్ యేసుక్రీస్తు వేషం వేసుకొని రాలేదా? చదవలేదా మీరు? ప్రవక్త చెప్పాడు, చరిత్రలో జరిగింది అది. మార్టిన్ దగ్గరికి వాడు సేమ్ యేసుక్రీస్తు వేషం వేసుకొని వచ్చాడా లేదా? కానీ మార్టిన్ గుర్తుపట్టాడు. పైన వేషం చూసి గుర్తుపట్టలే, గమనించాడు పైనుండి కింది దాకా వాక్యానుసారంగా ఉందా లేదా అని. అక్కడ ఒక్క దగ్గర తప్పిపోయాడు వాడు. అదేంటిదంటే వాడు కిరీటం పెట్టుకొని వచ్చాడు. వాడు ఈ కిరీటము ఎత్తబడినప్పుడు 7 సంఘకాలలో ఉన్న 7 దూతలు మరియు వధువు ఆయనకు ధరింపజేయబోతున్నారు. అరే, ఇది పరిశుద్ధులు ధరింపజేయాల్సిన కిరీటం కదా. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ముందే ఎట్లా పెట్టుకొని వస్తాడు? యేసుక్రీస్తు వాక్యాన్ని దాటాడు కదా, యేసుక్రీస్తు వాక్యాన్ని దాటాడు కదా. అది చూశాడు అక్కడ, వాక్యములో ఒకటి తప్పిపోయిందని గమనించాడు. అక్కడ వాడు సాతానా ఇక్కడ నుండి వెళ్ళిపో అన్నాడు, అంతే. బ్రదర్, నేను అందుకే చెప్తున్నా, నువ్వు పై వేషాన్ని చూసినావంటే ఎన్నడూ గుర్తించలేవు. ఒకటి వాక్యం యొక్క పరీక్ష, వర్డ్ టెస్ట్. వాక్య పరీక్ష పెట్టినప్పుడు ఏమవుతుందంటే, నిజంగా వ్యక్తిలో కనుక పరిశుద్ధాత్మ ఉంటే ఆ పరిశుద్ధాత్మనే ఈ బైబిల్ గ్రంథమునకు రచయిత. సో వారిలో ఉన్న పరిశుద్ధాత్మ ఈ బైబిల్ని ఎలా వ్యతిరేకిస్తుంది? ఎలా ఈ బైబిల్ని కారణాలు వెతుకుతూ ఉంటుంది? అంటే అది అట్లా రాశాడు, అది అప్పుడు ఆ స్త్రీలు మౌనంగా ఉండాలని చెప్పింది, అది అప్పడోళ్ళకి. అది పౌలు గారు అప్పడోళ్ళకు చెప్పాడు. ఆయన యేసు ప్రభు కూడా రక్తం కారిసింది అప్పటోళ్ళకి. ఏమంటావురా నువ్వు అని అడుగుతా. పౌలు గారు రాసినన్ని అప్పటోళ్ళకే. ఇప్పుడు నువ్వు రాయడం మొదలుపెట్టయితే బుద్ధి లేని కారణాలు అన్నమాట. స్త్రీలు మౌనంగా ఉండవలసిందే కానీ వాళ్ళు ఉపదేశించుటకైనను, వారు పురుషులపైన అధికారము చేయడకైనను వారికి సెలవు లేదు అని తిమోతికి రాసిన పత్రికలో చెప్పాడా? ఆ లేఖనం చూపించినాం అనుకో, పాస్టర్ భార్యలకు పాస్టర్లకు ఇంతెత్తే గుర్తారు. ఏమనుకుంటున్నావు? దేవుడు స్త్రీని అభిషేకించాడు, స్త్రీ గర్భంలో నుండే దేవుడు వచ్చాడు. వాడికి ఏం తెలియదు పాపం, అమాయకుడు వాడు. ఎందుకంటే వానికి మెయిన్ కీ తెలియదు, ఆది పాపం వలన మరణం వచ్చింది. అందుకే ఆది పాపం జరిగిన వెంటనే దేవుడిస్తున్న వాగ్దానం ఏది? ఆదికాండం 3:15 స్త్రీ గర్భంలో నుండి నేను వస్తాను అని, స్త్రీ సంతానముగా నేను వస్తానని. ఎందుకు? ఆది పాపములో స్త్రీ గర్భంలో నుండే మరణం వచ్చింది. అయ్యయ్యో, స్త్రీ గర్భంలో నుండే మరణం వచ్చింది.
ఇప్పుడు అదే స్త్రీ గర్భంలో నుండి జీవం వస్తుంది అన్నాడు ఆయన. సాతానుడు ఏ స్త్రీ గర్భాన్ని అయితే వాడుకొని మరణాన్ని తీసుకొచ్చాడో అదే స్త్రీ గర్భాన్ని దేవుడు వాడుకొని ఇప్పుడు జీవాన్ని తీసుకొస్తానన్నాడు ఆయన. నిన్ననో మొన్ననో నేను అదిగో జరిగిన సంఘటన గుర్తున్న, విదేశాల్లో జరిగిన సంఘటన. కవలలు పుట్టారు, అవునా? ఇద్దరిలో ఒక్కరిదే తండ్రి డిఎన్ఏ ఉన్నది, మరొకరిది తండ్రి డిఎన్ఏ కలుస్తలేదు. ఏమిటా అని ఆమెను అడిగినప్పుడు ఆమె ఆలోచించుకుందట ఆ రోజు ఏం జరిగిందని. ఆ రోజు తన భర్తతోనే కాకుండా మరొక పురుషునితో కూడా ఆమె లైంగిక సంబంధం కలిగి ఉండడం వలన 2 వేరు పిండములు ఏర్పడ్డాయని. ఇక్కడ ఉన్న కవలే కానీ తండ్రులు వేరు, 2 వేరు పిండములు ఏర్పడ్డాయని. ఇది సాధారణంగా 10 లక్షల్లో ఒకరికి జరుగుతుందని, కానీ జంతువులలో మాత్రం ఇది సాధారణంగా జరుగుతూ ఉంటుందని వాళ్ళు ఇచ్చారు. దీన్ని ఏమంటారు ఇప్పుడు? జాన్ వెస్లీ, మిస్టర్ జాన్ వెస్లీ దీన్ని ఏమంటావు నువ్వు? మిస్టర్ వికేఆర్ దీన్ని ఏమంటావు నువ్వు? మిస్టర్ వికేఆర్ దీన్ని ఏమంటావు ఇప్పుడు నువ్వు? దీన్ని రాసింది మేము కాదు రోయ్. విజయప్రసాద్ రెడ్డి దీన్ని ఏమంటావు ఇప్పుడు నువ్వు? ఇదే అక్కడ జరిగింది, పుట్టింది కవలలు అక్కడ. అందుకే బైబిల్లో చూడండి, ఫస్ట్ ఆమె కన్నది కయ్యోన్ని, వెంటనే తన తమ్ముడైన హేబేలును కనెను. ఎలా వచ్చారు వీళ్ళిద్దరు? వేరు విత్తనాలు ఒకే రోజున. ఉదయం సర్పముతో, మధ్యాహ్నము ఆదాముతో ఈమె లైంగికంలో పాల్గొనడం వలన 2 గర్భాలు ఏర్పడ్డాయి అక్కడ, 2 పిండములు ఏర్పడ్డాయి అక్కడ. ఇక్కడ ఏర్పడ్డది చూడండి అని అన్నాడు. ఇది ఇదివరకు కూడా వేరే దేశాలలో చాలాసార్లు జరిగింది. నా దగ్గర న్యూస్లు ఉన్నాయి. ఇదే కాదు, వేరే దేశాల్లో కూడా. ఇప్పుడు ఇది ఏంటిది? ఇది ఎక్కడ జరిగింది? ఇది బ్రెజిల్లోనే కాదు, చాలా దేశాలలో జరిగింది ఇది. ఒక దేశంలోనైతే ఓడో నల్లగా ఉన్నాడు, ఇంకోడో తెల్లగా ఉన్నాడు. అది అమెరికాలో అనుకుంటా. ఎస్, అమెరికాలోనే పుట్టిన ఇద్దరిలో ఒకడు నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు. రంగులు వేరు వచ్చినాయి. ఎలా వస్తాయి? ఇద్దరు శ్వేత జాతులు అయి ఉన్నారు. వీళ్ళిద్దరు భార్య భర్తలు, ఇద్దరు తెలుపు రంగులో ఉన్నారు. పుట్టేటోడు కూడా తెలుపు రంగులో పుట్టారుగా, మరి నల్లగా ఎట్లా పుడతాడు వాడు? అప్పుడు ఆమెను అడిగినప్పుడు ఆమె అన్నది, నాకు ఒక నిగ్రో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకు ఒక నల్ల జాతీయ సంబంధించిన బాయ్ ఫ్రెండ్ నాకున్నాడు, ఆ రోజు అతనితో కూడా నేను లైంగిక చర్యలో పాల్గొన్నాను అన్నది ఆమె. ఇంకో దగ్గరనో టెస్ట్ ట్యూబ్ బేబీ తెలుసు కదా మీకు? పురుషుని యొక్క రేతస్సును, స్త్రీ యొక్క అండములను తీసుకొని టెస్ట్ ట్యూబ్లోనే, ఆ ల్యాబ్లో, ఆ ప్రయోగశాలలో టెస్ట్ ట్యూబ్లోనే ఆ రెండింటిని ఫలదీకరణ చేసి ఆ ఫలదీకరణ చెందిన ఆ యొక్క పిండాన్ని అంటే ఆ ఫలదీకరణ చెందిన దానిని స్త్రీ గర్భంలోకి పెట్టినప్పుడు ఆ స్త్రీ గర్భంలో ఆ బిడ్డ ఎదుగుతుంది. విచిత్రం ఏంటంటే ఆమెకు అలానే చేశారు, కానీ కవలలు పుట్టారు. కవలలు పుట్టినప్పుడు అందులో ఒకడు ఒక రకంగా ఉన్నాడు, ఇంకోటి ఇంకో రకంగా ఉన్నాడు. అప్పుడు మళ్ళీ వాళ్ళు టెస్ట్ బేబీ సెంటర్కి వెళ్ళారు, డాక్టర్ దగ్గరికి. డాక్టర్ గారు, మీరు చేసిన పని ఏంటిది ఇది అని అడిగితే, సారీ సార్, ఆ రోజున జరిగింది ఏంటిదంటే అదే టెస్ట్ ట్యూబ్ ఉంటుంది కదా, అదే టెస్ట్ ట్యూబ్లో అంతకుముందు ఒక జంటకు నేను దాంట్లో ఆ వీర్యాన్ని ఆ యొక్క స్త్రీ అండములో నేను పెట్టాను. బహుశా కొంచెం వీర్యం అందులో నేను సరిగా కడగలేదేమో, అందుకే ఆ వీర్యం మిగిలిపోయి ఉంటుంది. అందుకే మీద వచ్చినప్పుడు మీ దాంతో కూడా అది ఏకమై ఇప్పుడు బిడ్డ పుట్టాడు. అది కోర్టు కేసు పోయింది. కోర్టు కేసు ఏంటో తెలుసా? ఎవడైతే వీడికి సంబంధం లేదు పాపం, కానీ వాడే ఈ బిడ్డకు తండ్రి అయిపోయాడు కాబట్టి అది నా బిడ్డ, నాది నాకు ఇవ్వమని వాడే కేసు వేసాడు అక్కడ. నా వీర్య కణాల ద్వారా వాడు పుట్టాడు కాబట్టి నాకు చెందినోడే అని వాడు ఇచ్చాడు. వీళ్ళు లేదు మాకు పుట్టాడు కాబట్టి మాకే అని వీళ్ళు. బ్రదర్, ఇట్లాంటి కలెక్షన్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. ఆది పాపని రుజువు చేసింది.
అవి జరిగిన సంఘటనలు. అవేం ఎండ్ టైం మెసేజ్ వాళ్ళు తయారు చేసిన కథనాలు కాదు రోయ్. అది జరుగుతున్న సంఘటనలు అవి. పాసిబుల్ అంటే పాసిబులే, సాధ్యం అంటే సాధ్యమే. సాధ్యమైంది అక్కడ, సాధ్యమా కాదు సాధ్యమై చూపించింది అక్కడ. అదిగో ఇక్కడే కనబడుతుంది సర్వసంతానం, ఇక్కడే కనబడతా ఉన్నది ఆది పాపం. ఇస్ ఇట్ రైట్? అది నిజమేనా? చాలామంది దాన్ని నమ్మరు. ఎందుకంటే సాతాను యొక్క ఆయుధమే అవిశ్వాసం. వాడు ఏం చేస్తాడు? పౌలు గారు ఇక్కడ చెప్పినట్టుగా వాడు వెలుగుదూత వేషం వేసుకొస్తాడు. ఇప్పుడు గలతీ సంఘానికి వాడు చేసింది ఏంటో తెలుసా? పౌలు గారు అంటారు, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత, అది కూడా సువార్తనే కానీ భిన్నమైనది, వేరే సువార్త. అది కూడా సువార్తనే, వేరే సువార్త. యేసు ప్రేమిస్తున్నాడు, యేసు రమ్మనుచున్నాడు, యేసు పిలుచుచున్నాడు. కల్వరి స్వరం, కల్వరి స్వరం వింటున్నారా? కల్వరి ప్రేమ. అబ్బబ్బబ్బబ్బబ్బ ఎట్లుంటుందంటే మత్తులైపోవాల్సిందే. ఇప్పుడు వీళ్ళు కూడా మత్తులైపోయారు ఈ పట్టణంలో ఉన్న సంఘం. పౌలు గారు రాస్తున్నాడు, ఆ కాల వర్తమానికుడు ప్రవక్త పక్షిరాజు వాళ్ళకు, ఇంత త్వరగా మీరు భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అది మరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. అక్కడనో దొంగ అపోస్తులను రాశాడు, అక్కడనో వాని పరిచారకులు వెలుగు వేషం వేసుకొని ఉన్నారని రాశాడు. ఎక్కడ? కొరింథీల. ఎందుకంటే పౌలు గారికి వీళ్ళతో సమస్య అవుతుంది. ఎక్కడ పోయినా, ఏ పట్టణానికి పోయినా ఈ దరిద్రులు ఉంటారు. మరి పోరాటంగా తప్పదుగా. ఏ పట్టణానికి వెళ్ళినా ఆ పట్టణంలో ఈ సంఘాలను ఇలా జడగొడుతున్నారు వీళ్ళు, పౌలు గారు స్థాపించిన సంఘాలను. వింటున్నారా? నేను చెప్పేది అర్థమవుతున్నదా? మళ్ళీ ఆయన వాళ్ళకి రాయాల్సి వస్తుంది. 8వ వచనం అంటున్నాడు, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. ఇప్పుడు ఆ మరొక సువార్త శాపగ్రస్తమైన సువార్త, అది శపించే సువార్త. కరెక్టేనా? అందుకేనా అక్కడ అవ్వను శపించాల్సి వచ్చింది? అందుకేనా దేవుడు ఆమెను శిక్షించాల్సి వచ్చింది? అందుకేనా దేవుడు ఆమెతో చేసిన నిబంధనను మార్చాల్సి వచ్చింది? ఆది పాపం జరగకముందు ఆదాము అవ్వలకు ఒకటే నిబంధన, దేవుడిచ్చిన నిబంధన. ఇద్దరికి, స్త్రీ పురుషులకు ఒకటే నిబంధన. ఈమె సమానమైన హక్కు కలది. ఈమె ఎవరితో? పురుషునితో. ఈమె కూడా పరిపాలకురాలు. అయ్యో, పురుషుడు మాత్రమే పరిపాలకుడు కాదు, ఇప్పుడు స్త్రీ కూడా పరిపాలకురాలు. ఈమె కూడా ఏలే అధికారం కలుగున్నది, సృష్టిని ఏలే అధికారం అన్నది. ఈమె మాట కూడా సృష్టి లోబడాల. అది నిబంధన అసలు. ఇప్పుడు వాళ్ళిద్దరు పాపం చేయడం ద్వారా, ముందు అవ్వ పాపం చేసింది కాబట్టి, మోసపోయి పాపం చేసింది కాబట్టి. పాపం అంటే అవిశ్వాసం. పాపం అంటే ఏంటిది? అవిశ్వాసం. ముందు ఆమె మోసపోయి వాక్యము పైన అవిశ్వసించింది కాబట్టి. కానీ ఆదాము మోసపోలేదు. ఆదాము ఆమె కోసం కావాలని ఆ పాపములోనికి వెళ్ళాడు. ఆయన చేస్తుంది తప్పని నాకు తెలుసు, తెలిసే వెళ్ళాడు. ఎందుకు? ఆమె కోసం. కారణం ఆమె ఆయనలో భాగం కాబట్టి. ఆదాం కుక్క కోసం పోలేదు, ఆదాం పంది కోసం పోలేదు, ఆదాం గాడిద కోసం పోలేదు, తన భాగం కోసం పోయాడు. మన కడపడి ఆదాము ఈ మరణ ఆకారము కలిగిన ఈ శరీరములోనికి, ఈ మరణం యొక్క ఆకారము కలిగిన శరీరంలోనికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయనలో భాగమైన మన కోసం, ఆయనలో భాగమైన మన కోసం జీవాధిపతి మరణంలోనికి రావాల్సి వచ్చింది.
జీవానికి అధిపతి అయిన మన ఆదాము, మన కడబడి ఆదాము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణంలోనికి రావాల్సి వచ్చింది. ఎందుకు? ఈమె కోసం, శ్రీమతి యేసుక్రీస్తు కోసం. జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మనసులో ఏర్పరచుకున్న ఆయన యొక్క శ్రీమతి కోసం ఆయన రావాల్సి వచ్చింది ఈ రోజున. పట్టుకున్నారా నేను చెప్పింది? అర్థమైందని చెప్తున్నది. ఒక కొటేషన్ చదువుతాను. సాయంకాల వర్తమానికుడు, ఇది మన దాంట్లో కూడా ఉందా? 1963 సాయంకాల వర్తమానికుడు 1963 1వ నెల జనవరి 16వ తారీఖున చెప్పిన వర్తమానం ఇది. బహుశా ఇందులో ఉంటే చూద్దాం. ఉన్నది ఇందులో. ప్రాఫిట్ ఒక మాట చెప్తున్నాడు, విందామా? రెడీగా ఉన్నారా? ఒక నిమిషం అండి, సారీ, 1 minute. ఎందుకంటే మన దాంట్లో ఉన్నది వేరే ఉంటుంది, అందుకే మనం దాన్ని చూడాల్సి వస్తుంది. ఒక్క నిమిషం. డబుల్ కవెనెంట్. రైట్, ఓకే. పారాగ్రాఫ్ 307 307 కొంచెం పైనుండి చదువుదాం. కొంచెం పైనుండి 306 నుండి చదువుదాం. సాయంకాల వర్తమానికుడు 1963 జనవరి 16 అని చెప్పిన మెసేజ్ ఇది. ప్రవక్త బ్రెనమ్ గారు 306 పారాగ్రాఫ్. ఎందుకు మీలో కొందరు సహోదరులు పొట్టి వెంట్రుకలతో ఉన్న మీరు ఇక్కడికి వచ్చి ప్రభువును కోరుకొనకూడదు? మీ కొరకు దానిని బైబిల్ నుండి చదవమనేదరా? మంచిది. ఎందుకు మీరు వచ్చి, ప్రభువా, నేను ప్రతి కార్యములోనూ నిజాయితీగా ఉండదలుచుకున్నాను, నేను ఇప్పుడే ప్రారంభించడానికి ఇష్టపడుచున్నాను, నేను సరైన మార్గమును చేరుకొనడానికి ఇష్టపడుచున్నాను, అక్కడ ఉండదలిచాను, నేను మీతో ఈ రాత్రి విజ్ఞాపన చేయనే ఉన్నాను, ప్రభువా, అది ఇప్పటి నుండి ఎదగనిమ్ము. ఏది? పొడగాటి జుట్టునిగా. అమనంటారా? ఇప్పుడు చూడండి, ప్రవక్త అంటున్నాడు, బైబుల్ చెప్పున్నదేమనగా, పురుషుడు పొడగాటి తల వెంట్రుకలు కలుగునుట అతనికి అవమానం, అది స్త్రీ వలె కనబడును. దేవుడు 2 నిబంధనలను చేశాను. ఇప్పుడు వినండి ఈ మాట. దేవుడు 2 నిబంధనలను చేశాను. ఆది పాపం జరగక మునుపు ఒకటే నిబంధన, భార్య భర్తలకు, స్త్రీ పురుషులకు సమానమైన నిబంధన. కానీ ఆది పాపం జరిగిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు స్త్రీకి వేరే నిబంధన, పురుషునికి వేరే నిబంధన. దేవుడు 2 నిబంధనలు చేశాను. ఒకటి ఆదాముతోను, రెండవది హవ్వతో చేశాను.
నేనంటలేను, ప్రవక్త అంటున్నాడండి. ఒకటి ఆదాముతోను, రెండవది హవ్వతో చేశాను. ఆయన వారికి వ్యత్యాసముగా అంటే వేరువేరుగా దుస్తులు ధరింపజేసాను. చూడండి, ఇద్దరికి ఒకే నిబంధన అయ్యేది ఉంటే వేసుకునే దుస్తులను కూడా దేవుడు ఒకదానే తయారు చేసేవాడు. ఆయన ఇక్కడ ఆది కాండంలో ఆయన ఆ గొర్రెపిల్లను వధించి వాళ్ళిద్దరికి చొక్కాలుగా తొడిగించాడా లేదా? మళ్ళీ అందుకే ద్వితీయోపదేశ కాండంలో ఆయన్నే ఏమంటాడంటే, పురుషుని యొక్క దుస్తులు స్త్రీ ధరించుకొనుట, స్త్రీ యొక్క దుస్తులు పురుషుని ధరించుకొనుట అది యెహోవాకే ఏమంటాడు ఆయన. ఎందుకు? వేరువేరు నిబంధన. ఆది కాండంలో వేరువేరు నిబంధన. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పాలా? ఒకటి ఆదాముతోను, రెండోది హవ్వతో చేసిన ఆయన వారికి వేరువేరుగా దుస్తులు ధరింపజేశాను. వారు మొత్తమునకు వ్యత్యాసమైన వారుగా ఉన్నారు. వారు ఎప్పుడునూ వ్యత్యాసముగా ఉందురు. రెండు నిబంధనలు ఉన్నవి. బైబిల్ అంతటిలో రెండు మాత్రమే ఉన్నవి. ఆ ద్వంద్వ అంటే ఆ రెండు నిబంధనలపై నేను ఒక రాత్రి ప్రసంగించుటకు ఇష్టపడుచున్నాను. అప్పుడు ఆ వ్యత్యాసం ఏమని చూపుదును. ఓ మాయ్, అదెంతో భయంకరంగా ఉండును. అది మీ వివాహము పరిత్యాగమునందు ఉన్నది. ఏంటేంటి ప్రవక్త వివాహం పరిత్యాగం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇది చెప్పేటప్పుడు ఆయన ఇంకా వివాహం పరిత్యాగం చెప్పలే, కానీ చెప్తానంటున్నాడు ఆయన. ముద్రలు తెరవబడిన తర్వాత చెప్పాడు ఆయన. దాంట్లో కొన్ని పాయింట్స్ చెప్తా, రెడీగా ఉన్నారా? ఏంటి రెండు నిబంధనలు వేరువేరు? ఫస్ట్, ఆది పాపము జరగక మునుపు ఒకటే నిబంధన. స్త్రీ పురుషులు ఇద్దరు సమాన హక్కు గలవారు. ఇద్దరు సృష్టిని పరిపాలించే అధికారం కలిగిన వాళ్ళు. ఇద్దరు సమాన హక్కుతో ఉన్నవారు. ఓకేనా? కానీ ఆది పాపము జరిగిన తర్వాత స్త్రీ మొదటిగా మోసపోయింది కాబట్టి, మొదటిగా ఆమెనే మోసపోయి అపరాధములో పడినది కాబట్టి, ఇప్పుడు దేవుడు స్త్రీకి వేరుగా పురుషునికి వేరుగా రెండు నిబంధనలు చేయాల్సి వచ్చింది. మొదటిగా స్త్రీ నిబంధన చూద్దాం. స్త్రీ నిబంధనలో స్త్రీని పురుషుని కిందికి తీసుకొచ్చాడు. పురుషునితో సమానంగా ఉన్న ఆమె పురుషుని కిందికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మీకేమైనా అర్థమవుతుందా? పురుషుడు ఈమెను పరిపాలించును అని చెప్పాడు. కరెక్టేనా? పురుషుడే ఈమెకు శిరస్సై ఉన్నాడని చెప్పాడు. సో ఈమె పురుషునికి లోబడాలని, అన్ని విషయాలలో తన భర్తకు, తన సొంత పురుషుడికి లోబడి జీవించాలని అందుకే పౌలు రాశాడు. అక్కడ ఎఫెసీ 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో రాశాడా? భార్య భర్తల సంబంధం గురించి మాట్లాడుతున్నప్పుడు స్త్రీలు మీరు మీ భర్త యందు భయము కలిగి మీరు అన్ని విషయాల్లో అతనికి లోబడాలని రాశాడు ఆయన. ఎందుకంటే స్త్రీ నిబంధన వేరు. ఇప్పుడు నెక్స్ట్ అది వివాహం నిబంధన. పరిత్యాగం అని కూడా అన్నాడు ఆయన. వివాహము మరియు పరిత్యాగం, విడాకులు. మరి విడాకుల దగ్గర ఏంటిది? స్త్రీ తన భర్తను విడిచిపెట్టడానికి వీల్లేదు. స్త్రీ తన భర్తను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టడానికి వీల్లేదు. అది స్త్రీ నిబంధన విడాకుల దగ్గరకు వచ్చినప్పుడు. అందుకే ఇప్పుడు పురుషుని దగ్గరకు వద్దాం. ఇప్పుడు పురుషుని దగ్గరికి, వివాహం దగ్గరకు వచ్చినప్పుడు పురుషుడే ఏలువాడై ఉన్నాడు, పరిపాలించువాడై ఉన్నాడు, ఇంటి యజమానై ఉన్నాడు. తన భార్యను తన పిల్లలను బహుగా ఏలువాడై ఉన్నాడు. హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్? ఇంటికి శిరస్సు ఎవరు? పురుషుడు. స్త్రీ ఏం చేయాలా? పురుషునికి లోబడాలి. ఆ స్థానము నుండి తప్పేటట్లు చేసేదే అపవాది. బాగా వినండి ఇప్పుడు నేను చెప్పేది. ఇప్పుడు పురుషుడు నెక్స్ట్ స్త్రీని విడిచిపెట్టొచ్చా? ప్రవక్త కొన్ని కారణాలు చెప్పాడు, అది బైబిల్లో నుండే. అందులో ఒక కారణం, ఆమె జుట్టు కత్తిరించుకుంటూ కూడా విడిచిపెట్టొచ్చు. సిస్టర్స్ వినండి,
ఆమె జుట్టు కత్తిరించుకుంటే కూడా విడాకులు ఇవ్వచ్చు, కానీ పెళ్లి చేసుకోవద్దు. పురుషుడు పెళ్లి చేసుకోకూడదు. విడాకులు ఇవ్వచ్చు, కానీ పెళ్లి చేసుకోకూడదు. మరి పెళ్లి చేసుకునే సందర్భం ఏదైనా ఉన్నదా? స్త్రీని విడిచిపెట్టి ఇక్కడ స్త్రీకి కూడా ఏదైనా ఉందా? స్త్రీకి ఎట్టి పరిస్థితిలో భర్తను విడిచిపెట్టడానికి వీలు లేదు. మరి స్త్రీ ఇంకొక భర్తను పెళ్లి చేసుకోవాలండి, ఇంకో పురుషుని, మొదటి భర్త చనిపోవాలి. ద ఫస్ట్ హస్బెండ్ హ్యాస్ టు డై. మొదటి భర్త విడిపోడు కాదు, మొదటి భర్త చచ్చిపోవాలి. మీకు అర్థమైందా? అర్థమైందని చెప్పింది. ఏదైతే ఇక్కడ భౌతికంగా ఉందో అక్కడ ఆత్మీయంగా యేసుక్రీస్తుకు సంఘానికి మధ్యలో కూడా అదే. అందుకే సంఘం అన్ని విషయాలలో, స్త్రీ సంఘం అన్ని విషయాలలో తన భర్త శిరస్సు యేసుక్రీస్తుకు లోబడాలి. సంఘం ఎట్టి పరిస్థితుల్లో యేసుక్రీస్తుని విడిచిపెట్టడానికి వీల్లేదు, ఆయన వాక్యాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. కష్టమైన, నష్టమైన, బాధైన, నిందలైన, అవమానాలైన, దెబ్బలైన, గాయాలైన, చనిపోవడమైన ఆయనతోనే, ఆయన వాక్యం కోసమై ఉండాలా. వదిలిపెట్టడానికి వీల్లేదు. నెక్స్ట్, మరి ఈమె ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే మొదటి భర్త చచ్చిపోయి ఉండాలి. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి కాదు, మొదటి భర్తను విడిచిపెట్టి కాదు, మొదటి భర్త చచ్చిపోయి ఉండాలి. వింటున్నారా? అయితే అంటే ఇదంతా నేను మెసేజ్లోకి వచ్చిన తర్వాత చెప్పే విషయాలు ఇవి. నువ్వు పాటించాల్సినవి మెసేజ్లోకి వచ్చినాక. ఒకవేళ మెసేజ్లో రాకమునుపు ఏదైనా తప్పులుంటే క్రీస్తు రక్తం నేను క్షమిస్తుంది. ఎస్, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కలవరిలో పరిష్కారం ఉంటుంది. నువ్వు మెసేజ్లో రాకముందు చేసిన దానికి రక్తం కిందికి, మెసేజే రక్తమై ఉన్నది, ఈ గడే వాక్యమే రక్తమై ఉన్నది. ఆ రక్తం కిందికి రాకమునుపు నువ్వు ఏది చేసినా, అంటే కొన్నిసార్లు ఏమవుతుంది, మొదటి భర్తను వదిలిపెడుతుంది ఈమె, ఇంకోని పెళ్లి చేసుకుంటుంది, ఆను వదిలిపెడుతుంది, ఇంకోని పెళ్లి చేసుకుంటుంది. అలా ప్రవక్త దగ్గరికి చాలా వచ్చిన కేసులు. పాపం ఆయన సంఘం నిండా ఆ కేసులే. ఎందుకంటే అమెరికాలో ఎట్లుంటుందో తెలుసా? ఉదయం పెళ్లి చేసుకుంటారు, సాయంత్రం వదిలిపెడతారు. నమ్ముతారా మీరు? ఉదయం పెళ్లి చేసుకుంటారు, సాయంత్రం వదిలిపెట్టేస్తారు. అంత దారుణంగా ఉంటుంది అక్కడ వివాహము మరియు విడాకుల చట్టాలు. ఘోరం అక్కడ, భయంకరం అక్కడ. ప్రవక్త దగ్గరకు వచ్చేసరికి ఆయన వర్తమానం నమ్మే పరిస్థితి, ఆయన వర్తమానం నమ్మిన విశ్వాసులు ఎవరైతే ఆయన దగ్గరకు వస్తున్నారో బ్రెండమ్ టెబర్నాకిల్కి, వాళ్ళందరి ప్రశ్నలు ఇవే. బ్రదర్ బెనమ్, మమ్మల్ని ఏం చేయమంటావు? మొదటి భార్య నాకు ఉండే, ఆమెను విడిచిపెట్టేసి నేను ఈమెను చేసుకున్నాను వర్తమానంలోకి రాకమునుపు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు వర్తమానంలోకి వచ్చాను కదా, ఈమెను విడిచిపెట్టి ఆమె దగ్గర పోమ్మంటావా? ప్రవక్త అంటాడు, నో 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 నో, అలా చేయడానికి వీల్లేదు. నువ్వు ఏ స్థితిలో ఉండి ఈ వర్తమానములోనికి వచ్చావో, రక్తము క్రిందికి వచ్చావో, ఆ స్థితిలోనే ఉండు తప్ప. ఎందుకంటే నువ్వు ఇదివరకు చేసినవన్నీ రక్తములో కడగబడతాయి, రక్తములో శుద్ధి చేయబడతాయి, క్షమించబడతాయి. అర్థమవుతుందా? సేమ్ సిస్టర్స్ కూడా అదే ప్రశ్న. బ్రదర్ బెనమ్, నాకు ఇప్పటికే 2-3 పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇప్పుడు ఉన్నోడు కూడా 4వ వాడు, ఇతను కూడా ఇతనితో పెళ్ళైంది, కానీ అతను కూడా తన భార్యను విడిచిపెట్టి వచ్చాడు. ఏంది మా ఇద్దరి పరిస్థితి? ఇప్పుడు ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావో ఆ స్థితిలోనే ఉండు వర్తమానంలా. నువ్వు మళ్ళీ మొదటి భర్త దగ్గర పోవడానికి ప్రయత్నించకు, నువ్వు మళ్ళీ మొదటి భార్య దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించకు. నువ్వున్న స్థితిలోనే ఆ రక్తము నిన్ను గడిగి, నువ్వు చేసిన తప్పులు ఏవైతే నువ్వు చేసావో తెలియకముందు అవన్నీ క్షమించబడి ఇప్పుడు మీరు సంతోషంగా కొనసాగండి. కానీ వర్తమానంలోకి వచ్చినాక సంగతి ఏంది బ్రదర్? చేస్తే పాప క్షమాపణ లేదు. వర్తమానంలోకి వచ్చిన తర్వాత చేస్తే పాప క్షమాపణ లేదు. వర్తమానంలోకి వచ్చిన తర్వాత విడనాడిన దానిని నువ్వు పెళ్లి చేసుకుంటే విశ్వాసిగా కూడా ఉండే హక్కు లేదు నీకు. వర్తమానంలోకి వచ్చినాక నేను మాట్లాడేది, వర్తమానం రాకముందు కాదు. జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. ఇప్పుడు మరి పురుషుడు తన భార్యను విడిచిపెట్టొచ్చా?
పొట్టి జుట్టు కలిగి ఉంటే విడిచిపెట్టవచ్చు, కానీ వివాహం చేసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఆమె శిరస్సు ఆమె భర్త. ఆమె భర్తను అఘోరపరిచింది కాబట్టి, గౌరవం ఇవ్వట్లేదు కాబట్టి విడిచిపెట్టచ్చు. అది లేఖనం అది. కానీ వివాహం చేసుకోవడానికి వీలు లేదు, ఒంటరిగా ఉండాలా. మరి వివాహం చేసుకునే సందర్భం ఏదైనా ఉందా? రెండు ఉన్నాయి. ఒకటి, వ్యభిచార కారణమును బట్టి నీ భార్య రెడ్ హ్యాండెడ్గా దొరికితే, అక్రమ సంబంధాలతో బతికితే, నువ్వు ఆమెను క్షమించొద్దనుకుంటే, నాకు ఆమె ఇష్టం లేదు, ఆమె జీవితం బాగలేదనుకుంటే ఆమెను విడిచిపెట్టి ఇంకొకరిని చేసుకోవచ్చు. వ్యభిచార కారణాన్ని బట్టి మాత్రమే, కట్నం కారణాన్ని బట్టి కాదు, బామ్మర్దుల కారణాన్ని బట్టి కాదు, అత్తమామల కారణాన్ని బట్టి కాదు, ఉద్యోగాల కారణాలను బట్టి కాదు, వ్యభిచార కారణాన్ని బట్టి. అంటే ఈమె తన భర్తతో కాకుండా వేరే పురుషులతో ఈమె అక్రమ సంబంధం కలుగుంటే ఆమె ఒకవేళ వినకుండా అలానే కొనసాగుతుందనుకో, అలానే జీవితాంతం అట్టడే పోతుందనుకో, వీడు ఆమెను విడిచిపెట్టొచ్చు. లేదు, ఆమె పశ్చాత్తాపపడకుండా వచ్చి, దయచేసి నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను అని గనుక వచ్చి పశ్చాత్తాపడి వచ్చి ఏడుస్తే ఆదాము చేర్చుకున్నట్లు నువ్వు చేర్చుకోవచ్చు, యేసుక్రీస్తు చేర్చుకున్నట్లు నువ్వు చేర్చుకోవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా మన నాన్నని చేర్చుకుంటున్నాడు ఆయన. కానీ ఆమె మళ్ళీ చేయకూడదు. మా ఆయన క్షమిస్తాడు కదా అని దుకాణం మొదలు పెట్టకూడదు, కొట్టు మొదలు పెట్టకూడదు, వదిలిపెట్టుడే. నేనే అవసరమైతే దగ్గరుండి వదిలిపెట్టి ఇంకో అమ్మాయిని చూసి పెళ్లి చేస్తా లేఖనం ప్రకారం. సో వ్యభిచార కారణమును బట్టి ఒక పురుషుడు తన భార్యను విడిచిపెట్టి ఇంకొకరిని చేసుకోవచ్చు. రెండవది ఏంటిది? వాట్ ఈస్ సెకండ్? పురుషునికి ఇవ్వబడిన నిబంధనలో భార్య చనిపోతే తాను మరొక వివాహం చేసుకోవచ్చు. ఈ రెండు ఉన్నాయి. అర్థమైందా? ఒకవేళ పాస్టర్ గారు మెసేజ్లోకి రాకమునుపు ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు ఒక భార్యను, ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడో ఉంచుకున్నాడో, అది ఇక పెళ్లి చేసుకున్నా అది పెళ్లి కిందికి రాదు, మొదటిదే పెళ్లి కిందికి వస్తుంది. ఉంచుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు మెసేజ్కి వచ్చారు, వీళ్ళ పరిస్థితి ఏంది? ఈ వర్తమానము పాపములో కొనసాగం చెప్పే వర్తమానం కాదు, పాపమును పరిష్కరించే వర్తమానం ఇది. పాపమును పరిష్కరిస్తుంది. ఇప్పుడు ఈ యొక్క పాపం ఏదైతే ఉందో, ఇతను వర్తమానంలోకి రాకమునుపు ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు, ఆమె ఉండగానే ఇంకొక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, లేదా పెళ్లి చేసుకున్నాడు, సంథింగ్ అయినా అది పెళ్లి కిందికి రాదు లేఖనం ప్రకారముగా. ఇప్పుడు ఏం చేయాలి? అతను ఆమెను విడిచిపెట్టాలి. కానీ ఇద్దరు భార్యల ముద్దుల మొగుడుగా ఉంటానంటే మాత్రం వారం రోజులు 3 రోజులు నీ దగ్గర, 4 రోజులు దీని దగ్గర అంటే మాత్రం కుదరదు. అది లేఖనం. అది దట్స్ వాట్ ప్రాఫిట్ సేస్. ప్రవక్త చెప్పింది అదే. అతను ఉంచుకున్న దాన్ని విడిచిపెట్టాలి. మీరు అనొచ్చు, పాపం ఆమె మరి తన జీవితము నాశనం అయిపోతుంది కదా, ఆమెకు పిల్లలు ఉండే పరిస్థితి ఏంది? వీడు ఖచ్చితంగా ఆమెను విడిచిపెట్టాలి. కానీ ఆమె పోషణ, ఆమె పిల్లల పోషణ వీడే చూసుకోవాలి. కానీ ఆమెతో మాత్రం ఎలాంటి సంబంధం కలిగి ఉండకూడదు. కోర్టుకి వెళ్ళినా అదే ఇస్తుంది, కోర్టులో కూడా అదే చెప్తుంది. ఆమె బ్రతుకున్నంతకాలం ఆమె పిల్లలకు నువ్వేం చేయాలా? భరణం చెల్లించాలా, నెల పోషణ ఇవ్వాలా. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే. అర్థమైందని అన్నది. సో దట్ ఈస్ వాట్. కానీ ఇద్దరితో ఉంటానంటే కుదరదు. చిన్నిల్లు పెద్దిల్లు నేను మెయింటైన్ చేస్తానంటే కుదరదు. షీఈ్ నాట్ వైఫ్. ఆమె నీ భార్య కాదు, చిన్నిల్లు నీ భార్య కాదు, ఉంచుకున్నది.
ఉంపుడు గత్తె అంటారు దాన్ని, ఉపపత్ని అంటారు. అది పత్ని కాదు, ఉపపత్ని. ఇంగ్లీష్లో కాన్కంబైన్స్ అంటారు. కాన్కంబైన్స్ అంటే ఎవరో తెలుసా? వాళ్ళు ఉంచుకున్న వాళ్ళు. అధికారపూర్వకమైన భార్య కాదు. అధికారపూర్వకమైన భార్యకు ఉండే ఏ హక్కులు ఆమెకు ఉండవు. మీకు అర్థమైందని చెప్పింది. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వినండి. 2 నిబంధనలు, స్త్రీకి వేరు, పురుషునికి వేరు. అది లేఖనం, అది ప్రవక్త చెప్పాడు. అది సంఘమును కూడా వర్తిస్తుంది. అది సేమ్ థింగ్ సంఘానికి కూడా. ఏదైతే ఇక్కడ భౌతిక సంబంధమైనదంతా ఉన్నదో ఆత్మ సంబంధమైన దానికి అది సాదృశ్యమై ఉన్నది. అది కరెక్టేనా? మరి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడంటే, వాడు చీకటై ఉండి వెలుగు వేషాన్ని వేసుకుంటున్నాడు. అలానే గొలితీ దగ్గరకు వచ్చాడు. గలితుల సంఘం దగ్గరికి వచ్చి ఏం చేశాడు? భిన్నమైన సువార్త, సువార్తకు భిన్నమైన సువార్త. మీరు చావనే చావరు, చస్తారని దేవుడు అంటే వీడేమంటున్నాడు? అది అలాంటి సువార్త అన్నమాట. సో ఆ సువార్త వైపు తిప్పాడు ఇప్పుడు వీడు. అందుకే పౌలు అంటున్నాడు, మేము మీకు ప్రకటించిన సువార్త కాకుండా మరొక సువార్త, ఇది మరొక సువార్త, ఇది కూడా సువార్తనే కానీ మరొక సువార్త, నిన్ను చెరిపే సువార్త, నిన్ను నాశనం చేసే సువార్త, నిన్ను నరకానికి తీసుకెళ్లే సువార్త. ఆ సువార్త నిన్నేం చేస్తుంది? నరకానికి తీసుకెళ్తుంది. ఆ సువార్త ఎవడు ప్రకటించినా, పరలోకము నుండి వచ్చి దూత ప్రకటించినా సరే అతడు శాపగ్రస్తుడవును గాక. 9వ వచనంలో అంటాడు, గలతీ 1:9 కూడా ఇలా అంటాడు, మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరొకటి ఎవడైనాను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక. ఆమేనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు బైబిల్ చెప్తున్న దాని ప్రకారంగా అదే ఇప్పుడు జరుగుతున్న కార్యాలు. ఆమేన్. ఈరోజు స్పిరిట్స్, ఇప్పుడు చూడండి, ఇక్కడ పౌలు గారు ఇంకో మాట కూడా మాట్లాడతాడు. ఇక్కడ ఏం మాట్లాడతాడంటే, అద్భుతమైన మాట్లాడతాడు ఆయన. ఏమంటాడంటే, పదవచనంలో, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని కూర్చున్నానా, దేవుని దయను సంపాదించుకొని కూర్చున్నానా? నేను మనుషులను సంతోషపరచ కూర్చున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టి వాడనైతే క్రీస్తు దాసులను కాకేపోదును. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజేయుచున్నాను అని చెప్తూ ఆయన తన సాక్ష్యాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడా ఇక్కడ? ఆయన యూదా మతంలో ఎలా పుట్టాడు, ఆయన ఎలా బెన్యామీను గోత్రములో జన్మించాడు, ఆయన ఎలా విశేష ఆసక్తి గలవాడై ఉన్నాడు, అవన్నీ చెప్పుకుంటూ తన అనుభవాన్ని అంతా చెప్పుకుంటూ వస్తున్నాడు. తను ఎలా ఈ సువార్తను పొందుకున్నాడు, తను ఏ మనుషుల చేత బోధించబడలేదు కానీ దేవుడే అగ్ని స్తంభము నన్ను దర్శించిందని చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. ఆ తర్వాత 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన ఎలా 14 సంవత్సరాల వరకు యెరూషలేములకు వెళ్ళి అక్కడున్న అపోస్తలులను కలవలేదని, 14 సంవత్సరాల తర్వాత ఆయన తిరిగి అక్కడికి దైవ దర్శనం ప్రకారంగా వెళ్ళానని, మరి అప్పుడు అక్కడ ఆయన జరిగిన అనుభవాలు ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆమేనంటారా? హల్లెలూయా. ఇలా ఆయన తన యొక్క సువార్తను గురించి మాట్లాడుకుంటూ ఆయన వస్తున్నాడు. అంటే తనకు జరిగిన అనుభవాల గురించి ఆయన ఎలా ఈ వర్తమానాన్ని పొందుకున్నాడు, ఈ సువార్తను ఎలా పొందుకున్నాడు, అగ్నిస్తంభమే ఆయనకు ఎలా దర్శించి ఆ సువార్తను ఇచ్చిందో, తనను ఎలా మార్చాడో అదంతా చెప్పుకుంటూ వచ్చి 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు. వినాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓ అవివేకులైన గలితీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను?
ఇప్పుడు వీళ్ళకి ఏమొచ్చింది ఆత్మ? సేమ్ భ్రమపరిచే ఆత్మ, లాలన చేయే ఆత్మ. అక్కడ సీమోను, గారడి సీమోను మొత్తము ఆ సమరయ పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ ఎలా భ్రమపరిచాడో అలా ఇప్పుడు వీళ్ళు కూడా భ్రమలోకి వెళ్ళిపోయారు. వీళ్ళు కూడా లాలన చేయు ఆత్మలోకి వెళ్ళిపోయారు, వాని ట్రాప్లోకి వెళ్ళిపోయారు. ఏది? గలితిలో ఉన్న సంఘం. ఈ సంఘం ఆ ట్రాప్లోకి వెళ్ళిపోయింది. అందుకేమంటున్నాడు? ఓ అవివేకులైన గలితులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? ఇంగ్లీష్లో ఏమంటారంటే బీవిచ్డ్. విచ్ అంటే చేతబడి శక్తి. బీవిచ్డ్ అంటే చేతబడి శక్తి ద్వారా భ్రమపరచబడడం. అయితే ఇక్కడ చేతబడి శక్తి అంటే ముగ్గులు గీయడము, నిమ్మకాయలు పెట్టడము, 2 పుర్రలను పెట్టడము, అది కాదు. ఇక్కడ స్పిరిట్, ఆత్మ. ఎవరో బోధకుల్లో ఆ సంఘంలో దూరి, ఎందుకంటే మీ మధ్యలోనే ఉన్నారు అన్నాడు కదా మొదటి అధ్యాయంలో. మిమ్మల్ని కలవరపరిచే వాళ్ళు మీ మధ్యలోనే ఉన్నారు. వాళ్ళలో దూరి వీళ్ళందరినీ ఏం చేశారు? వాని మాయమంత్రాల ద్వారా, వాని యొక్క భ్రమ ద్వారా, వాని లాలన ద్వారా వీళ్ళను మత్తులో ఉంచేశాడు. ఇప్పుడు ఓ అవివేకులైన కలితులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టను? సిలువేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శించబడెను కదా. అబ్బా, అంతగా వాళ్ళు చూశారు. యేసుక్రీస్తు సిలువ వాళ్ళ ముందు ఏబడినట్టుగా కనబడింది వాళ్ళకు. అయినా ఆత్మ వచ్చి వీళ్ళని ఏం చేసింది? భ్రమపరిచేసిందా? మత్తులోనికి తీసుకెళ్ళిపోయిందా? చెప్పాలా నాకు? పైగా వీళ్ళ అపోస్తలుల ద్వారా స్థాపించబడిన సంఘం ఇది, పౌలు గారి ద్వారా స్థాపించబడిన సంఘం ఇది. అందుకే ప్రాఫిట్ అంటాడు, చర్చెస్ విల్ హ్యావ్ ద స్పిరిట్స్. సంఘాలకు ఆత్మలు ఉంటాయి. నువ్వు వెళ్ళే సంఘం జాగ్రత్త, నువ్వు వెళ్తున్న సంఘం జాగ్రత్త, ఎందుకంటే ఆ సంఘాలకు ఆత్మలు ఉంటాయి. ఇప్పుడు గలతీ సంఘానికి ఆత్మ ఉందా? పరిశుద్ధ ఆత్మ కాకుండా వేరే ఆత్మ ఉన్నదా? భ్రమపరిచే ఆత్మ ఉన్నదా? వినబడతలేదు నాకు. భిన్నమైన సువార్త తిరిగారా? ఈ రోజులలో చాలామంది దయ్యాలు పట్టిన వారు తయారయ్యారు. నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను. ఒక విశ్వాసి జీవితంలో దేవునికి, ప్రవక్తకు, పాస్టర్కు ఉన్న స్థానాన్ని చూపిస్తాను. ఫస్ట్, ఇది దేవుడు, యేసుక్రీస్తు. ఆయనదే మొదటి స్థానం విశ్వాసి జీవితంలో. ఓకేనా? ఆయనదే మొదటి స్థానం, గుర్తుపెట్టుకోండి. ప్రథమ స్థానం ఆయన్నే, అది తప్ప వేరే కోరుకోడు ఆయన. 7వ ముద్రలో చెప్పాడు ఆయన, 3 మడతల మర్మంలో 2వ మడత వధువులో ప్రథమ స్థానం. నెక్స్ట్, ఈయన కింద ఉన్నవాడే ప్రవక్త. ఈయన దేవుడు, యేసుక్రీస్తు. ఈయన ప్రవక్త. సారీ, ఎవరి ప్రవక్త? విలియం మ్యారియన్ బ్రెన్హామ్. విశ్వాస జీవితంలో ఫస్ట్ దేవుడు యేసుక్రీస్తు, రక్షకుడు, విమోచకుడు, రక్త సంబంధి, ఏర్పరచుకున్నవాడు, భర్త, సర్వస్వం. యేసుక్రీస్తు వాక్యం, యేసుక్రీస్తు వాక్యం. నెక్స్ట్ వాక్యం ఎవరి దగ్గరికి వస్తుందంటే ప్రవక్త దగ్గరికి. ఆమోసు 3:7 ప్రకారముగా వాక్యం ఎవరి దగ్గరకు వస్తుంది? ప్రవక్త దగ్గరకు వస్తుంది. సో అందుకే విశ్వాస జీవితంలో ఇప్పుడు ఎవరు ఉండాలంటే ప్రవక్త ఉండాలా. ఎవరు ఉండాలా? యేసుక్రీస్తు ఉండాలా, ప్రవక్త ఉండాలి. మొదటి నిర్గమములో
గొర్రెపిల్ల యేసుక్రీస్తు ఉన్నాడు, మోషే ప్రవక్త ఉన్నాడు. వాళ్ళకు విమోచన గొర్రెపిల్ల ద్వారా జరిగింది. ఆ రాత్రి గొర్రెపిల్ల రక్తము ద్వారా వాళ్ళకు విమోచన జరిగింది. వాళ్ళకు బానిసత్వం నుండి విడుదల వచ్చింది. కానీ దాన్ని తీసుకొస్తుంది ఎవరంటే ప్రవక్త. ప్రవక్త ఒక స్వరములో గొర్రెపిల్ల రక్తం ఉన్నది. అందుకే వాళ్ళు ప్రవక్త ఒక స్వరము కింద గొర్రెపిల్ల రక్తములో వాళ్ళు ఉండడం వలన వాళ్ళకు విమోచన జరిగింది. వాళ్ళకు అదే ఐగుప్తులకు వాళ్ళు ప్రవక్తను నమ్మలేదు. నమ్మారా మోషేని? చెప్పండి నాకు. వాళ్ళ దగ్గర ఎన్నే యామ్రేలు మంత్రగాళ్ళు ఉన్నారు. మోషే ఏ అద్భుతం చేస్తున్నాడో వాళ్ళు కూడా అదే అద్భుతం చేస్తున్నాడు. మోషే చేతిలో ఉన్న కర్ర పాముగా మారితే వాళ్ళ చేతిలో ఉన్న కర్రలు కూడా పాములుగా మారినాయి. మోషే ఈగలను తీసుకొస్తే వాళ్ళు కూడా ఈగలను తీసుకురాగలిగారు. చదవండి మీరు. ప్రతిదీ వాళ్ళు అనుకరించగలిగారు వరాన్ని. అందుకే వాళ్ళకు మోషే ప్రవక్తలే, వాళ్ళు మోషే ప్రవక్త నమ్మలేదు వాళ్ళు. అందుకే వాళ్ళకు గొర్రెపిల్ల రక్తం లేదు అక్కడ. అందుకే ఆ రాత్రి సంహారపు దూత చేత చంపబడ్డారు వాళ్ళు అక్కడ. కానీ ఒక విశ్వాస జీవితంలో ఇదిగో ప్రవక్త ద్వారా యేసుక్రీస్తు ఒక రక్తం వస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రవక్త తీసుకొచ్చే వాక్యములోనే యేసుక్రీస్తు రక్తం ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇలా చూద్దాం. ఈయన లేడు. ఎవరు? ఇక్కడ చూడండి. ఈయన ప్రవక్త లేడు. ఒక విశ్వాసి రక్షించబడగలడా? రక్షించబడలేడు. అదేంటి? యేసుక్రీస్తు ఉన్నాడుగా. ఉన్నాడు. దేవుడు ఉన్నాడుగా. ఉన్నాడు. విమోచకుడు రక్షకుడు ఉన్నాడుగా. ఉన్నాడు. ఆయన రక్తం ఉందిగా. ఉన్నది. కానీ ఆ రక్తం ఎక్కడుంది? ప్రవక్త స్వరములో ఉన్నది. ప్రవక్త వాక్యములో ఉన్నది. ఏమన్నా కింద ఈరోజు సంఘశాఖలకు యేసుక్రీస్తున్నాడు అదే బోధిస్తున్నది వాళ్ళు. మనకు ప్రవక్తలు ఎందుకండి? మనకు యేసుక్రీస్తున్నాడు. మనకు రక్షకుడు ఉన్నాడు. మనకు విమోచకుడు ఉన్నాడు. ఒరే పిచ్చోడా, ఆ రక్షకుడు సంఘం దగ్గరికి రాదు. 5 గల పరిచయం దగ్గరికి రాదు. వాక్యం May God open your eyes. దేవుడు మీ కళ్ళు తెరుచును కాక. ఈయన లేకుండా రక్షణ లేదు. డినామినేషన్ ఏమంటాడో తెలుసా? ఈయన లేకుండా రక్షణ లేదు. విశ్వాస దగ్గరికి రావాలంటే మధ్యలో ఒక ఆయన ఉండాలా. యేసుక్రీస్తు మధ్యలో ఆయన దగ్గరికి రావాలా. వాక్యమై ఉన్న యేసుక్రీస్తు, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు ఆ వాక్యమై ఉన్న దేవుడైన యేసుక్రీస్తు ఇప్పుడు ఎవరి దగ్గరకు వస్తాడంటే ప్రవక్త దగ్గరకు వస్తాడు. క్యాచ్ ఇట్. అందుకే యేసుక్రీస్తు లేకుండా రక్షణ లేదు, ప్రవక్త లేకుండా రక్షణ లేదు. ఏ సంఘానికైనా ఏ విశ్వాసికైనా యేసుక్రీస్తు ఉండాలా, ప్రవక్త ఉండాలి. ఇప్పుడు సంస్థాగత సంఘాలు డినామినేషన్స్కి యేసుక్రీస్తు ఉన్నాడు కానీ ప్రవక్త లేడు. మరి ప్రవక్త లేకపోతే వాక్యం ఎక్కడి నుండి వస్తుంది? యేసుక్రీస్తు ఎక్కడి నుండి వస్తాడు? ఎందుకంటే వాక్యమే యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తే రక్తము, యేసుక్రీస్తే రక్తము. ఓయ్ వింటున్నారా? మరి రక్తం లేకుండా విశ్వాసి క్షమాపణ లేదు. రక్తం లేకుండా ఒక వ్యక్తి రక్షించబడలేడు.
మరి యేసు క్రీస్తు రక్తము ఇప్పుడు ఎక్కడుంది? ప్రవక్త యొక్క వాక్యములో ఉన్నది. ఏ సంఘానికైనా సరే, ఏ విశ్వాసికైనా సరే, ఈవెన్ పాస్టర్కైనా సరే, 5 రకాల పరిచర్యలో ఉన్న పాస్టర్స్, కాపర్లు, సువార్థికులు, ఉపదేశకులు, అపోస్తులు, వింటున్నారా? వీళ్ళందరూ ఎవరైనా సరే, ప్రవక్తలు, వీళ్ళందరికీ కూడా ఇక్కడ యేసుక్రీస్తు కావాలా, ప్రవక్త కావాలా? వాళ్ళు రక్షించబడాలన్నా వాళ్ళకి యేసుక్రీస్తు కావాలా, ప్రవక్త కావాలా? దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను దర్శించాడు, కానీ ప్రవక్తను ఒప్పుకో, లేకపోతే రక్షణ లేదు. దేవుడు నేను ఈ సేవ నన్ను ఎంతో దీవించాడు, నేను ఎంతో కష్టపడి సేవ చేసిన, కానీ ప్రవక్తను ఒప్పుకో. నీకు రక్షణ కావాలంటేనే ప్రవక్త కావాలి. నీ సేవలో రక్షణను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలంటేనే నీకు ప్రవక్త కావాలి. యేసుక్రీస్తు ఒక్కడుంటే సరిపోదు. ఎందుకంటే యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు. వాక్యమే మనకు రక్తమై ఉన్నది. ఆ రక్తం, ఆ వాక్యం ఎవరి దగ్గరకు వస్తుంది అంటే ప్రవక్త దగ్గరకు వస్తుంది. డూ క్యాచ్ ఇట్? మీరు పట్టుకున్నారా? ఇప్పుడు విశ్వాస జీవితంలో దేవుడు యేసుక్రీస్తు, రెండోది ప్రవక్త విలియం మ్యారన్ బ్రెన్హామ్, మూడవది ఇప్పుడు నెక్స్ట్ వస్తాడు ఎవరంటే పాస్టర్. సువార్థికుడు ఎవరైనా కావచ్చు. ఓకే, పాస్టర్ అని రాద్దాం. ఓకేనా? ఇక్కడ నుండి కనబడుతున్నదంతా విశ్వాసులుగా. కాంగ్రిగేషన్ విశ్వాసులు. ఓకే, వీళ్ళంతా విశ్వాసులు. వీళ్ళంతా క్రమం చూడండి. దేవుడు యేసుక్రీస్తు రక్షకుడు, విమోచకుడు, రక్తం కార్చినవాడు. ఈయన స్థానాన్ని ప్రవక్తకి ఇవ్వకూడదు, అది దయ్యం. యేసుక్రీస్తు స్థానంలో ప్రవక్తను పెడితే దయ్యం, దురాత్మది. ఎందుకంటే విలియం బ్రెన్హామ్ యేసుక్రీస్తు కాడు, కానీ యేసుక్రీస్తు విలియం బ్రెన్హామ్ కాగలడు. యేసుక్రీస్తు ఎవరి రూపమునైనా ధరించుకోగలడు, కానీ ఎవరి రూపమైతే ధరించుకున్నారో వాళ్ళు యేసుక్రీస్తు కాలేరు. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు మోషే ఉన్నాడు. మోషే రూపాన్ని దేవుడికి ధరించాడా? ధరించాడు. కాబట్టి ఫరోకి నేను నిన్ను దేవుడిగా పెడుతున్నానన్నాడు. ఫరోకి నేను నిన్ను దేవునిగా నియమిస్తున్నా, ఆహరోను నీకు ప్రవక్త అయి ఉన్నాడన్నాడు. ఎందుకు? ఇప్పుడు దేవుడు ఏమయ్యాడు? మోషేలో శరీరధారయ్యాడు, మోషేలో రూపం దాల్చుకున్నాడు, మోషేలో ఎన్మార్ఫే అయ్యాడు. అందుకే మోషే అక్కడ నిలబడి కప్పలు కలుగును గాక 5-6 గంటలలో 20 మూరల ఎత్తున ఐగుప్తు దేశమంతా కప్తారే. ఎక్కడ చూసినా కప్పలే. ఐగుప్తుల ఇంట్లో కప్పలే, వాని వంటింట్లో కప్పలే, వాని పడగలో కప్పలే. ఐగుప్తులో దాసుడు మొదలుకొని అక్కడ రాజు వరకు, ఫరో వరకు కప్పలు కప్పలు కప్పలు. ఆ కప్పలకు రెవల్యూషన్ ఉంది. అదే ఐగుప్తులో. ఎందుకు మోషే స్వరము కింద వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మోషే పలికితే ఎలా కలిగింది? అది మోషే కాదండి, అది మోషేలో ఉన్న దేవుడు. అది మోషే పలికితే కలగలేదు. అది ఆది కారణం ఏ దేవుడు పలికితే సృష్టి కలిగిందో ఆ దేవుడు పలికితే ఇప్పుడు కప్పలు కలిగినాయి అక్కడ. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పాలా? అది మోషే కాదు, అది మోషే మాట కాదు. అది మోషే నీలాంటి నాలాంటి ఒక మనుషుడై ఉన్నాడు. ఆయన నీలాంటి నాలాంటి బలహీనత కలిగిన వాడు. ఆయనకు చాలా కోపం ఎక్కువనైనా కాదా? నీలాగా నాలాగా కోపం ఉట్టిగానే వచ్చేస్తుంది, కానీ దేవుని కోపం రాదు.
నిర్ణీతంగా కోపం రాదు ఆయనకు. మోషకు ఉట్టికనే కోపం వచ్చింది. మోషలో బలహీనతలు లేవా? ఉన్నాయి. లేవని ఎవరన్నారు? బోలెడు ఉన్నాయి. కానీ దేవుళ్ళ బలహీనతలు లేవు. యేసుక్రీస్తులో బలహీనతలు లేవు. యేసుక్రీస్తు పరిపూర్ణుడు. దేవుడు మానవుడు. ఆయన భూమిపైకి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయనే దేవుడు, ఆయనే మానవుడు. ఆయన ప్రవక్త ఆయన పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడు. ఆయన బాబా 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 బా పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడు ఆయన. సో ఎప్పుడైనా సరే దేవుడు ఎన్మార్ఫే కాగలడు. ఎవరి రూపంనైనా ధరించుకోగలడు, ఎవరి రూపంలోకైనా రాగలడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన మన రూపంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన, ఎందుకంటే నువ్వే దేవుని మందిరమై ఉన్నావు. దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నది. అందుకే పేతురు నీడబడినప్పుడు స్వస్థతలు జరిగినాయి. జరిగిందా? అందుకే పౌలు గారి శరీరానికి తగిలిన ఆ యొక్క బట్టలను తీసుకెళ్ళి, చేతురుమాలను బట్టలను తీసుకెళ్ళి రోగులపైన, వ్యాధిగ్రస్తులపైన, దయ్యం పట్టిన వారిపైన పెట్టినప్పుడు దయ్యాలు విడిచిపడి పారిపోయినాయి. రోగులు బాగుపడ్డారు అక్కడ. దానికి కారణం ఇప్పుడు దేవుడు అక్కడ శరీరమై ఉన్నాడు, పౌలులో శరీరమై ఉన్నాడు. అందుకే పౌలు గారు ఏమన్నాడు? ఇక నువ్వు జీవించేవాడని నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవిస్తున్నాడు. యోహాను ఏమంటున్నాడు పత్రికలో? లోకములో ఉన్న వారికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. మనము దేవుని రూపాన్ని ధరించుకోలేం, కానీ దేవుడు మన రూపాన్ని ధరించుకోగలడు. వాళ్ళే ప్రవక్తలై ఉన్నారు. దేవుడు రూపాన్ని దాల్చుకున్న వాడే ప్రవక్త. లేకపోతే ఏలియా చెబితే 3.5 సంవత్సరాలు బంపులు ఎట్లుంటాయి ఇజ్రాయెల్ దేశంలో ఉన్న మబ్బులన్నీ. మళ్ళీ ఏలియా పిలిస్తే వర్షం ఎట్లా వస్తుంది? లేకపోతే యోషువ పలికితే సూర్య చంద్రులు ఎలా ఆగిపోయారు వాళ్ళు కదలకుండా. విశ్వమంతా కదులుతా ఉన్నది. ఆయన ఉట్టి సూర్యచంద్రుల్ని ఆపలేదు, మొత్తం విశ్వాన్ని ఆపాడు ఆయన. చదువుకున్న వాళ్ళకి తెలుసు కదా, సౌర కుటుంబంలో సూర్యుడు చంద్రుడు మాత్రమే లేడు, భూమి ఉన్నది, ఇంకా జూపిటర్, మార్స్ ఇవన్నీ ఉన్నాయా లేవా? అవన్నీ తిరుగుతానయా లేవా? ఈయన ఆగమంటే అన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు లేకపోతే ఏలియా నేను నిజంగా దేవుని సేవకుడనైతే ఇప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చి వీళ్ళని కాల్చేయాలన్నది అగ్ని ఎట్లా వస్తుంది అక్కడ సిరియన్ సైన్యాలను చంపేయడానికి? బ్రదర్, దట్ ఈస్ నాట్ దోస్ పీపుల్. ఆ ప్రజలు కాదు వాళ్ళు. అక్కడ దేవుడు, అక్కడ వారిలో ఉన్న దేవుడు అక్కడ. అందుకే ప్రవక్తను ఎప్పుడు తీసుకెళ్ళి యేసుక్రీస్తు స్థానంలో పెట్టకూడదు. ఎవడైతే ప్రవక్త విలియం బ్రెన్నామని యేసుక్రీస్తు అంటున్నాడో వాడే దయ్యం పట్టినవాడు, వాడే అపవాది కుమారుడు, వాడే మోసపరిచే ఆత్మ కలిగిన వాడి చివరి కాలంలో చిత్తగొట్టబడిన సర్పం అనే వర్తమానంలో ప్రవక్త స్పష్టంగా చెప్పాడు, ఇది నా అపవాది నాకు వ్యతిరేకముగా దీన్ని తీసుకొచ్చాడు, ఇది అపవాది పన్నాగమై ఉన్నది, ప్రజల్లారా నా మాట వినండి, దానిలో పడొద్దు అన్నాడు ఆయన. అదొక ఆత్మై ఉన్నది, అది ప్రజల్లోకి వెళ్ళింది అన్నాడు ఆయన. దానికి తగిన దర్శనం కూడా చెప్పాడు ఆయన. కాల్చాడు, అవునా కాదా ఆ సర్పాన్ని? కానీ అది గాయం పొందుకుంది కానీ చచ్చిపోలేదు అన్నాడు ఆయన. అది ఆ గడ్డిలోనికి వెళ్ళిపోయింది, ప్రజల్లోనికి వెళ్ళిపోయింది. దాన్ని నేను వెళ్ళిపోయాక ఆత్మ వస్తుంది, జాగ్రత్త అన్నాడు ఆయన. యేసుక్రీస్తు స్థానాన్ని ప్రవక్తకి ఇచ్చిన, పాస్టర్కి ఇచ్చిన, విశ్వాసకి ఇచ్చిన దయ్యమే. ఎవరి జీవితంలో అయినా యేసుక్రీస్తే ప్రథమ స్థానం, వాక్యమే ప్రథమ స్థానం. మర్చిపోకండి ఈ విషయాన్ని. నెక్స్ట్ యేసుక్రీస్తు తర్వాత ప్రవక్త. ఇప్పుడు ప్రవక్త స్థానంలో పాస్టర్ని పెడితే, హలో సార్ నేను చెప్పేది వింటానా మీరేమన్నా? ఇప్పుడు ప్రవక్త స్థానంలో పాస్టర్ని పెడితే మళ్ళీ వాడు దయ్యం పట్టినోడు, మళ్ళీ వాడు దయ్యం పట్టిన సంఘం అది. ఆ పాస్టర్కి దయ్యం పట్టింది, వాని సంఘానికి కూడా దయ్యం పట్టింది. పాస్టర్ థర్డ్ పర్సన్,
ఫస్ట్ పర్సన్ జీసస్ క్రైస్ట్, సెకండ్ పర్సన్ ఎస్ విలియం మ్యారన్ బ్రెన్హామ్ ప్రాఫెట్, థర్డ్ పర్సన్ పాస్టర్. ఇప్పుడు వినండి, యేసుక్రీస్తు వాక్యము ప్రవక్త దగ్గరకు వస్తుంది, ప్రవక్త దగ్గర నుండి వాక్యము పాస్టర్ దగ్గరకు వస్తుంది, పాస్టర్ దగ్గర నుండి వాక్యము విశ్వాసం దగ్గరకు వస్తుంది. ఆమేనంటారా? ఇక్కడ మనకు వచ్చిన సమస్య ఏంటంటే ఈ పాస్టర్ని తీసుకెళ్ళి ప్రవక్త స్థానంలో పెడుతున్నారు. ఎందుకంటే ఏమని పొగడుతున్నారో తెలుసా? ఆ రోజున మొదటి నిర్గమములో మోషే ఎలాగైతే ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలును విడిపించి నడిపించాడో, ఆ బానిసత్వం నుండి విడిపించి నడిపించాడో, అలా మోషే వలె ఉన్నావు మాకు నువ్వు. మరి విలియం బ్రెన్హామ్ ఎవర్రా? మోషే పాస్టర్ అయితే విలియం బ్రెన్హామ్ ఎవరు? ఈ కాలం యొక్క నిర్గమమునకు మోషే పాస్టర్ అయితే, వింటున్నారా? మరి విలియం మ్యారన్ బ్రెన్హామ్ ఎవరు? రాంగ్. పాస్టర్ జాషువా, పాస్టర్ యోషువా, అనేకులు కలిసి చేయాల్సిన యుద్ధం అది. కానీ మోషే వన్ మ్యాన్ మినిస్ట్రీ, ఒక్క మనుషుని పరిచర్య. అతని వర్తమానమే మనకు నిర్మాణం తీసుకొచ్చింది. సంస్థాగత సంఘాల నుండి బయటికి రావడానికి కారణం, ఐగుప్తు నుండి సంస్థాగత సంఘాల నుండి మనం బయటికి రావడానికి కారణం అతని వర్తమానం, ప్రవక్త వర్తమానం అండి. పాస్టర్ అయిన నేను కూడా నాకు నిర్గమము జరగాల్సి ఉంటుంది. డినామినేషన్ విడిచిపెట్టి బయటికి రావాలా, పెంతెకోస్తును వన్నెస్ను విడిచిపెట్టి బయటికి రావాలా. వింటున్నారా? అది ఎవరు వర్తమానం ద్వారా? ప్రాఫెట్ విలియం బ్రెన్హామ్ వర్తమానం ద్వారా. విశ్వాసులకు కూడా అదే. నిర్గమం పాస్టర్ వర్తమానం ద్వారా జరగదు, నిర్గమం ప్రవక్త విలియం మ్యారన్ బ్రెన్హామ్ వర్తమానం ద్వారా జరుగుతుంది. సో మోషే ఎవరు మన కాలానికి? విలియం మ్యారియన్ బ్రెన్హామ్. నెక్స్ట్, ఆ రోజున ఏలియా యెజ్బేలు యొక్క 400 మంది ప్రవక్తల యొక్క, యెజ్బేలు ప్రవక్తల తలను నరికినట్టు నువ్వు కూడా వాక్య ఖడ్గము తీసుకెళ్ళి నరికినావు అని పాస్టర్ని అన్నారు అనుకో, మళ్ళీ అది దయ్యం పట్టిందే. ఎందుకంటే ఏలియా ఎవరు మన కాలంలా? విలియం మ్యారియన్ బ్రెన్హామ్. ఏలియా ఎవరు? విలియం మ్యారియన్ బ్రెన్హామ్. మీ పాస్టర్ కాదు. కత్తి బట్టలేదు, అసలు కత్తి ఉంటేగా మనం దగ్గర. ఎందుకంటే కత్తి ఎప్పుడైనా ప్రవక్త దగ్గర ఉంటుంది. ఖడ్గము 2 అంచెలు గల వాడైన ఖడ్గము, వాక్యం ఎప్పుడు ప్రవక్త దగ్గరకు వస్తుంది. అందుకేనా ఆయన ఆ రోజున ఆయన చేతిలో ఖడ్గం పడుట చూశాడు. మరి మీ అయ్యగారి దగ్గర చేతులు ఎప్పుడు పట్టదో ఖడ్గము? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా వినండి. మనం ఇప్పుడు శత్రుపైకి వెళ్ళాలంటే మనకు ఖడ్గం కావాలా? మన ఖడ్గం ఎవరితో తెలుసా? విలియం బ్రెన్హామ్ ఖడ్గం. అందుకే ఆ రోజున గిద్యోను న్యాయాధిపతిలో శత్రువుల మీదికి సైన్యం వెళ్తున్నప్పుడు ఏమని అనుకుంటూ వెళ్ళారు? యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గమై ఉన్నది, యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గమై ఉన్నది. ఇప్పుడు ఆ గిద్యోను ఖడ్గం పెట్టుకొని మేము వెళ్తా ఉన్నాం. ఇప్పుడు కూడా యెహోవా ఖడ్గమే, యేసుక్రీస్తు ఖడ్గమే విలియం బ్రెన్హామ్ ఖడ్గమై ఉన్నది. ఇప్పుడు వధువు ఏమనుకుంటూ వెళ్ళాలా? సేవకులు ఏమనుకుంటూ వెళ్ళాలా? యేసుక్రీస్తు ఖడ్గమే విలియం బ్రెన్హామ్ ఖడ్గమై ఉన్నది. ఇప్పుడు ఆ విలియం బ్రెన్హామ్ ఖడ్గముతోనే పాస్టర్ విశ్వాసులు శత్రువుపైకి వెళ్తా ఉన్నారు. ఏలియా తన ఖడ్గముతో 400 మంది ప్రవక్తల తలను నరికాడు అక్కడ, యెజ్బేలు ప్రవక్తలను. అది పాస్టర్ ఖడ్గం కాదు, అది ఏలియా ఖడ్గం, అది ప్రవక్త ఖడ్గం. అది ఆ ఖడ్గమే యెహోవా ఖడ్గం. అది ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా ప్రవక్త దగ్గరకు వస్తుంది కాబట్టి.
తప్పుడు బోధలండి. సంఘాలలో భ్రమపరిచే ఆత్మలు ఇవన్నీ. పాస్టర్ని తీసుకెళ్ళి ప్రవక్త స్థానంలో పెడుతున్నారు. ప్రవక్తను తీసుకొచ్చి పాస్టర్ కంటే తక్కువ అని చేస్తున్నారు ఈ దయ్యం పట్టిన సంఘాలు. ఎంటై మెసేజ్లా ఆ డినామినేషన్ అంటే వాడు అసలు ప్రవక్తనే నమ్మడు. వాడిని వదిలిపెట్టాయి. ఈ మెసేజ్లోకి వచ్చిన వాళ్ళకి ఏమొచ్చింది? రోగాలు, ఈ భ్రమపరిచే ఆత్మలతో. మెసేజ్ అని పేరు చెప్పుకుంటున్నా భ్రమపరిచే ఆత్మలు కలిగిన సంఘాలు ఇవి. ఏలియా ఎవరు? నాకైనా నీకైనా విలియం రెనామే. ప్రపంచపడమై చూడండి. ఇప్పుడు మన ఇండియా ఇక్కడ ఉంది. ఇది ప్రపంచపటం, కరెక్ట్? ఫస్ట్ది ప్రపంచపటమే. ఇంతకుముందుది ఇది ప్రపంచపటం, కరెక్టేనా? రష్యా ఇక్కడ ఉంది, చైనా ఇక్కడ ఉంది, ఇండియా ఇక్కడ ఉంది, పాకిస్తాన్ ఇక్కడ ఉంది, ఓకే. అలానే కజకిస్తాన్, అలానే ఇజ్రాయెల్, ఇరాన్, ఇరాక్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయా? ఇటు వెళ్తే పశ్చిమం వైపు వెళ్తే అమెరికా, కెనడా, అలాస్కా, ఓకేనా? కరెక్టేనా? ఇటువైపు చూస్తే బ్రెజిల్, పరోగే, ఉరేగే ఇవన్నీ దేశాలు ఉన్నాయా? అవునంటారా? ఇటువైపు వస్తే ఆఫ్రికా ఖండం కనబడతా ఉన్నది, అవునా? ఇక్కడ ఆస్ట్రేలియా కనబడతా ఉన్నది, అవునంటారా? ఓకే, ఇప్పుడు వద్దాం. యునైటెడ్ నేషన్స్ ఆఫ్ అమెరికా, పశ్చిమ దేశం దగ్గరికి వెళ్దాం. అమెరికా ఐక్యరాజ్య సమితి, ఒక రాష్ట్రాలను కలిపితే వచ్చిన సమితి అది. అనేక రాష్ట్రాలు, అది అమెరికా. ఇప్పుడు దీనికి ప్రవక్త ఎవరు? వినబడతలా? పాస్టరా? విలియం మ్యారియన్ బ్రెన్హామ్. ఇక్కడ పక్కన కెనడా ఉంది, దీనికి ప్రవక్త ఎవరు? ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ బ్రెజిల్ ఉంది, దీనికి ప్రవక్త ఎవరు? వినబడతలేదు? విలియం మ్యారియన్. అదిగో పైకి వెళ్తే ఇక్కడ డెన్మార్క్ కనబడుతుంది, దానికి ప్రవక్త ఎవరు? వినబడతలేదు నాకు. విలియం మ్యారియన్ బ్రెన్హామ్. నేను చెప్పింది చెప్పండి అంతే చాలు నాకు, నేను అడుగుతున్న ప్రశ్నకు. హల్లెలూయా. ఇక్కడికి వస్తే ఇదిగో లిబియా, ఈజిప్టు, ఇదిగో మధ్య ఆసియా ఖండం అంతా కనబడతా ఉన్నది, కనబడుతున్నదా? ఈ మధ్య ఆసియా ఖండానికి ప్రవక్త ఎవరు? వినపడతలా? విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు, ఆమెనంటారా? ఇదిగో ఇక్కడ జింబాబే, ఆఫ్రికా కాంటినెంట్ కనబడతా ఉన్నది. జింబాబే, మడస్కర్, టనాన్జియా, సౌత్ ఆఫ్రికా అవన్నీ ఇక్కడ కనబడతా ఉన్నాయి, కనబడుతున్నాయా? ఆఫ్రికా కాంటినెంట్, ఓకేనా? ఆఫ్రికా మధ్యస్థ భాగాలు, అవునా? సెంట్రల్ ఆఫ్రికా, ఆఫ్రికా ఖండం. మరి ఆఫ్రికా ఖండంలోని ఈ దేశాలకన్నిటికి, జింబాబేకి, నమీబియాకి, తర్వాత అక్కడున్న తనంజియాకి, జాంబియాకి, సౌత్ ఆఫ్రికాకి, వీళ్ళందరికీ ప్రవక్త ఎవరు? ఎవరు కానీ? మీ పాస్టర్. నెక్స్ట్ ఈ ముస్లిం కంట్రీస్ ఉన్నాయి, ఇరాక్, జోర్డన్, బెహ్రాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, లిబియా, సుడాన్, తర్వాత ఇక్కడికి వస్తే టర్కీ, ఇటు వస్తే సిరియా, ఇదిగో ఇక్కడ ఉన్నది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ని వదిలిపెట్టండి, ఎందుకంటే ఇజ్రాయెల్కి ఆయన ప్రవక్త కాదు. ఇజ్రాయెల్ ప్రవక్త కాదు, కాబట్టి ఈ భూభాగాన్ని వదిలిపెట్టేయండి. కానీ ఈ భూభాగాల దగ్గరకు వద్దాం. చుట్టూ ముస్లిం కంట్రీస్, ముస్లిం దేశాలకు ఎవరు ప్రవక్త? విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు, అమనంటారా? తర్వాత ఇంకొంచెం పైకి వస్తే ఇక్కడ రష్యా కనబడతా ఉన్నది. తూర్పు దేశాలలో రష్యా, మంగోలియా, చైనా, ఇండియా, నార్త్ కొరియా, సౌత్ కొరియా, వియత్నాం, మలేషియా, శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్, జపాన్, ఇక ఈ రష్యా, మరి ఇవన్నిటికీ, ఈ బంగ్లాదేశ్, వీటికి అన్నిటికీ కూడా ప్రవక్త ఎవరు? ఊరుకోండే,
మీ పాస్టరే ప్రవక్త, ఆయనే నిర్గమం ప్రవక్త, ఆయనే ఏలియా. ఇప్పుడు పొగుడుతాను అట్లా ఒక్కొక్కరు సంఘానికి అట్లా నేర్పించారు పాస్టర్. మీ పాస్టరే ప్రవక్త అని చెప్పి మరి నేర్పించుకోండి. ఎందుకంటే ప్రవక్త ఏమన్నాడు, నీ సంఘ కాపరి కంటే ఎక్కువగా నీకు ఏది తెలియదు అన్నాడు. ఎందుకు? నీ సంఘ కాపరి చెప్పిందేగా నీకు తెలిసేది. సో ఇప్పుడు ఇక్కడ ఆస్ట్రేలియా వచ్చింది. ఈ ఆస్ట్రేలియాకు ఎవరు ప్రవక్త? ఈ న్యూజిలాండ్కి ఎవరు? విలియం మ్యారన్ బ్రెన్నామే ప్రవక్త. అంతేనా? మొత్తం 7 ఓషన్స్ ఉన్నాయి, 7 సముద్రాలు ఖండాలు ఉన్నాయా? వీటికి అన్నిటికీ ప్రవక్త ఎవరు? ఇవన్నిటికీ రేపు తీర్పు రోజున తీర్పు తీర్చేటప్పుడు ఎవరి స్వరము ద్వారా తీర్పు తీరుస్తాడు ఆయన? విలియం మ్యారన్ బ్రెన్నామే ఒక స్వరము ద్వారా. ఇండియా ఉందా? ఇప్పుడు ఇండియా ఒక్క నిమిషం. నెక్స్ట్ ఒకటి చూద్దాం. ఇప్పుడు ఇది ఇండియా. ఈ ఇండియాలో వినండి, దీంట్లో పేర్లేవి. నేను సోషల్ స్టడీస్ ఇస్తలేనయ్యో, జస్ట్ అవగాహన కోసం చెప్తానా. పేర్లు కలిగినది వచ్చిందా? ఇండియా మ్యాప్ది. ఓకే, ఇండియాలో చాలా రాష్ట్రాలు ఉన్నాయా? మొన్ననే ఒక 7 ఏళ్ల క్రితము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా వేరైపోయింది. 2 తెలుగు రాష్ట్రాలు అయినాయా? ఇండియా మ్యాప్ రెడీగా వెయ్యి. మొత్తం అక్కడ రాష్ట్రాల పేర్లు ఉండాలా? వెతికితే వస్తుంది అక్కడ ఇండియా మ్యాప్ అంటే. ఇమేజెస్లోకి వెళ్తే ఇప్పుడు అందులో అక్కడ వెతకరాదు, దాంట్లో ఇంటర్నెట్ లేదా? ఇప్పుడు ఇండియా మ్యాప్లో మీరు గమనిస్తే స్ట్రక్అప్ అవుతుందా? వేరే వాడపోయిన దాన్ని. ఓకే, లీవ్ ఇట్. ఇండియాలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా. మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలు ఉన్నాయి. జిల్లాల్లో పట్టణాలు ఉన్నాయి, పల్లెటూర్లు ఉన్నాయి, మండలాలు ఉన్నాయి. ఆ పట్టణాలలో వరంగల్ ఒక పట్టణం. వరంగల్లో వీధులు ఉన్నాయి. వీధులలో ఇది ఒక క్రిస్టియన్ కాలనీ వీధి, 100 ఫీట్ల వీధి. ఈ వీధులలో ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో ఒక 200 మంది, 250 మంది విశ్వాసులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకు దేవుడు ఎవరు? వినబడతలేదు నాకు. ప్రభువైన యేసుక్రీస్తు. వీళ్ళకు ప్రవక్త ఎవరు? విలియం మ్యారియన్ బ్రెన్హామ్. ఇప్పుడు వీళ్ళకు పాస్టర్ ఎవరు? మార్క్ పాస్టర్. ఓకేనా? మార్క్ పాస్టర్. ఇప్పుడు విజయవాడలో, మాచవరంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పట్టణం విజయవాడలో ఆంధ్రప్రదేశ్లో మాచవరం అనే ప్రాంతం ఉంది. విజయవాడలో అక్కడ ఒక సంఘం ఉంది. 100-150 మంది ఉన్న సంఘం ఉంది. ఆ సంఘానికి దేవుడు ఎవరు? దేవుడు రక్షకుడు విమోచకుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆ సంఘానికి ప్రవక్త ఎవరు? విలియం మ్యారన్ బ్రెన్హామ్. ఆ సంఘానికి కాపరెవరు? నేను కాదు, ఆ గుంపుకు కాపరి రాజవర్ధన్ గారు. మీకు అర్థమవుతుందని అన్నది. ఇప్పుడు నేను ఆ గుంపుకు కాపరిగా ఉండలేను,
కానీ ఆ గుంపుకు ఈ గుంపుకు యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు, విలియం బ్రెన్హాం ప్రవక్త అయి ఉన్నాడు. ఇప్పుడు నేను ఆ గుంపు ఉన్న అదే రాజవర్ధన్ గారి సంఘంలో ఉన్న ఆత్మలకు నేను లెక్కపజెప్పను. ఆ ఆత్మల యొక్క భారము నాది కాదు. ఆ ఆత్మల యొక్క రక్తాపరాధం దేవుడు నా చేతిలో పెట్టలేదు. మరి నా చేతిలో పెట్టిన రక్తాపరాధం ఇక్కడ ఉన్నది. నేను అప్పచెప్పేది ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి, నేను కాపరిగా ఉన్నది ఇక్కడ ఉన్నది, నేను మందపాలు తాగాల్సింది ఇక్కడ, నేను పనివాడిగా పనిచేసి జీతం పొందుకోవాల్సింది ఇక్కడ. కరెక్టేనా? అక్కడ పాస్టర్ రాజవర్ధన్ గారు, ఇక్కడ నేను. మీకు అర్థమవుతుందా? కానీ ఇక్కడ ఒక విషయం అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఒక విషయం అర్థమవుతుందా నేను చెప్పేది? కామన్ పాయింట్స్ ఏంటిదంటే దేవుడు ప్రవక్త అందరికీ కామన్, ప్రతి ఒక్కరికి కామన్. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ప్రపంచంలో ఏ ఖండములో ఉన్నా, ఎడారిలో ఉండని, అడవులలో ఉండని, ద్వీపాలలో ఉండని, వింటున్నారా నేను చెప్పింది? ఎక్కడైనా ఉండని వాళ్ళకు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు, వాళ్ళకు ప్రవక్త విలియం బ్రెన్హాం అయి ఉన్నాడు. కానీ కాపర్లు మారుతారు. మీకు అర్థమైందని చెప్పింది? సో ఒక కాపరి ప్రపంచానికి కాపరి కాలేడు, కానీ ఒక ప్రవక్త ప్రపంచానికి ప్రవక్త అవుతాడు. ఇప్పుడు మోషే ప్రపంచానికి ప్రవక్త. ఇప్పుడు విలియం బ్రెన్హాం మన కాలంలో 3వ నిర్గమములో అన్ని దేశాలకైనా ప్రవక్త. ఎందుకంటే అన్ని దేశంలో అన్ని దేశాలు ఉన్నారే, వాళ్ళందరూ ఎవరైతే ఏర్పరచబడి ఎన్నుకోబడి ఉన్నారో వాళ్ళందరికీ నిర్గమం జరగాలి ఆయన ద్వారా. అర్థమైందని చెప్పింది? కానీ కాపరి అతని ద్వారా నిర్గమం ఏముండదు. అమ్మనంటారా? ఆయనే విలియం బ్రెన్హాం ఏలి అందరికీ ప్రపంచానికి. యెజబెల్ సిస్టమ్ని వ్యతిరేకించింది ఆయనే. యెజబెల్ వ్యవస్థను వ్యతిరేకించిన వాడు ఆయనే. అది మహావేష అని చెప్పిన వాడు ఆయనే. ఆ రోమన్ క్యాథలికే మహావేష అని చెప్పిన వాడు ఆయనే, పాస్టర్ కాదు. అందుకే ఆయన వర్తమానాలు ప్రపంచ దేశాలలో అన్ని దేశాలలోనికి ఆయా భాషలలోనికి తర్జుమా చేయబడి ప్రకటించబడుతుందని చెప్పాడా లేదా? ఆయన చెప్పినట్టుగానే జరుగుతున్నదా లేదా? ఈరోజు మన దేశంలో కూడా వచ్చిందా లేదా? మన రాష్ట్రానికి, తెలుగు మాట్లాడే రాష్ట్రానికి వచ్చిందా లేదా? ఇప్పుడు ఎన్నుకోబడిన ప్రజల యొద్దకు ఇప్పుడు ఆయన వర్తమానాలు వచ్చాయా లేవా? ఎవరి వర్తమానం నేను పరలోకానికి తీసుకెళ్తుంది? ఆ ప్రవక్త వర్తమానం, పాస్టర్ వర్తమానం కాదు. ప్రపంచానికి నియమించిన ప్రవక్త వర్తమానం. ఎవరి వర్తమానం? మొదటి నిర్గమములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క ఐగుప్తు నుండి, ఆ బానిసత్వము నుండి విడిపించి అదిగో ఆ పాలు తెలను ప్రవహించే దేశంలోకి తీసుకెళ్ళింది. మోషే వర్తమానం. ఎవరి వర్తమానము? మోషే వర్తమానం, ప్రవక్త వర్తమానం, ఏలియా వర్తమానము. బాప్తిస్మం ఇచ్చి యోహాను పాస్టర్ కాదు. 1933 జూలై 17వ తారీఖున ప్రవక్త బ్రెన్హాం గారు ఒహాయో నది దగ్గర మిట్ట మధ్యాహ్నం 2 గంటలకు 17వ వ్యక్తి క్యాల్విన్ అనే బ్రదర్కి బాప్తిస్మం ఇస్తుండగా అదిగో ఆకాశములో నుండి అగ్ని స్తంభము సుడులు దురుక్కుంటా వచ్చింది. వచ్చిందా? ఒక నిమిషం అయిపోయింది. దురుక్కుంటా వచ్చిందా? వచ్చి ఏం జరిగింది? కరెక్ట్గా ఆయన తలపైన నిలబడింది. పైకి చూడుము అనే స్వరం వినబడింది. అక్కడ 7-8 వేల మంది ఉన్నారు. అక్కడ ఏదో ఒడ్డున కొందరు పారిపోయారు, కొందరు స్పృహ తప్పిపోయి పడిపోయారు, కొందరు మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అమనంటారా? నీకు మిట్ట మధ్యాహ్నం సూర్యుని వెలుగులో నీ టార్చ్ లైట్ వెలుగు కనబడదు, ఎంత పవర్ఫుల్ లైట్ అయినా కనబడదు. అంటే అగ్ని స్తంభం కనబడిందంటే ఆ సూర్యుని కంటే అది వెలుగై ఉన్నది. అది ఆ రోజున దమస్కా మార్గములో పౌలు గారికి కనబడినట్టుగా
మిట్ట మధ్యాహ్నం అక్కడ వాళ్ళు వెలుగును చూశారని చుట్టూ ఉన్న వాళ్ళంతా. వింటున్నారా? అప్పుడు ఆయనకు స్వరం ఏమని వినబడింది? అందరూ వింటున్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహానును నా మొదటి రాకడ ముందు నేను ఎలా పంపితునో నా రెండవ రాకడ ముందు నిన్నలాగు పంపుతున్నాను. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎవరు? పాస్టరా, విలియం మ్యారన్ బ్రెన్హామా? బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎవరని చెప్పాడు ఆయన? స్వరం అక్కడ విలియం మ్యారన్ బ్రెన్హామ్ని బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నాడు. నా మొదటి రాకడ ముందు బాప్తిస్మం ఇచ్చి యోహానుని ఎలా పంపానో నా రెండవ రాకడ ముందు మిన్ను కూడా అలానే పంపుతున్నాను అన్నాడు. పాస్టర్ కాదు, పాస్టర్ కాదు, పాస్టర్ కాదు. పాస్టర్ని తీసుకెళ్ళి సంఘం ఎప్పుడైతే ప్రవక్త స్థానంలో పెడుతుందో అది భ్రమపరిచిన ఆత్మ కలిగిన సంఘం అది. ఎందుకంటే వాక్యం యేసుక్రీస్తు ప్రవక్త దగ్గరకు వస్తే ప్రవక్త దగ్గర నుండి అది పాస్టర్ దగ్గరకు వస్తుంది. పాస్టర్కి వేరే వర్తమానం లేదు, పాస్టర్కి వేరే వర్తమానం లేదు. ప్రవక్త వర్తమానమే పాస్టర్ది. ప్రవక్త చెప్పిందే బోధించాలి, టేపులు బోధించినవే బోధించాలి. వేరే చెప్పడానికి వీళ్ళు నేను ప్రత్యేకమైన వాడిని, నా పిలుపు వేరు, నేను వేరు, అంతా ఉట్టిది. అది బ్రహ్మపరిచే ఆత్మలు అవి. ఈ గలతీ సంఘాన్ని మోసం చేసిన ఆత్మలు అవి. ఐదు రకాల పరీక్షలలో ఉన్నవారు ఖచ్చితంగా ప్రవక్త చెప్పిందే చెప్పాలా, ప్రవక్త చెప్పిందే సంఘానికి బోధించాలా. వేరే చెప్పడానికి వీల్లేదు. వేరే చెప్తున్నదంటేనే ఆ సంఘం మోసపోయింది, ఆ సంఘం భ్రమపరచబడింది, ఆ సంఘం దురాత్మతో నింపబడి ఉన్నది, ఆ సంఘం దైవాభిషేకం కింద ఉన్నది. అయిపోయింది వాళ్ళ పనిగా. అందుకే పాస్టర్ డ్యూటీ ఏంటిదంటే సంఘములు ఆత్మలు కలిగి ఉంటాయి కాబట్టి ఆ ఆత్మలను రానివ్వకుండా వాక్యాన్ని బోధిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ వస్తాడు. పరిశుద్ధాత్మ ఎలా వస్తాడు? వాక్యాన్ని బోధిస్తే. ఏ వాక్యం? నువ్వు నేర్చుకున్న వాక్యం కాదు, ప్రవక్త దగ్గరకు వచ్చిన వాక్యం. నువ్వు వానవిని పుస్తకాలు చదివిన వాక్యం కాదు, ప్రవక్త వర్తమానం చదివి చెప్పే వాక్యంలో పరిశుద్ధాత్మ ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఈ గడియ వర్తమానమే పరిశుద్ధాత్మ బాప్తిస్మమై ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ముగిస్తున్నాను, జాగ్రత్త వినండి. సాతానుడు వాడే వెలుగుదూత వేషం వేసుకున్నాడు. ఇక వాని పరిచారకులు వేసుకోరా? వాళ్ళు ఎలా కనబడతారట? నీతిలాగా, పైన నీతి, కానీ వాళ్ళ క్రియలు తెలిస్తే సంగతి ఏందో. ఏంటి క్రియలు? వాళ్ళు ఏం వ్యభిచారాలు చేయడమో అబద్ధాలు ఆడడమో ఉండవు అవి. మరి ఏంటిది? అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి ఏంటిది? వాళ్ళు చెప్పే బోధ వాక్యము వాక్యానికి విరోధమైనది. ఆ వేషం వేసుకొని వస్తారని పౌలు చెప్పాడు. వచ్చారు, ఆల్రెడీ ఆయన కాలంలో వచ్చారు, ఇప్పుడు వచ్చారు. దొంగ అపోస్తులు, దొంగ పాస్టర్లు, దొంగ స్వార్థికులు. దొంగ స్వార్థికుడు వీని భార్యనో ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉంటుంది, వీడెక్కడో ఉంటాడు, వీని భార్య ఎక్కడో ఉంటుంది, వీని పిల్లలు ఎక్కడో ఉంటారు. వీనికి ఒక కరెక్ట్గా ఉండనే ఉండదు వీని జీవితం. అందరి జీవితాల గురించి మాట్లాడుతూ ఉంటాడు వీడు. దొంగ సువార్థికుడు. వీడో భార్య ఎక్కడో ఉంటుంది, వీడెక్కడో ఉంటాడు, పిల్లలు ఎక్కడో ఉంటారు. దొంగ పాస్టర్ వీడు. జాగ్రత్త సుమా. ఇవన్నీ స్పిరిట్స్, భ్రమపరిచే ఆత్మలు ఇవి, మోసగించే ఆత్మలు ఇవి. నువ్వు పోరాడుతున్నది దయ్యాలతో. నేను ఎంటైమెసేజ్ బోర్డు ఉన్న చర్చికే పోతానా పాస్టర్ గారు. అయితే ఏంది? ఇక్కడ కూడా గలతీ సంఘం అపోస్తులు స్థాపించిన సంఘమే, అపోస్తుల బోధలో ఉన్న సంఘమే, కానీ ఆయన్నే రాస్తున్నాడు. ఇప్పుడు దాని స్థాపకుడు పౌలు గారే రాస్తున్నాడు. ఓరి గలితులారా, అవివేకులైన గలితులారా, మీరు ఇంత త్వరగా భిన్నమైన సువార్తలను తిరుగుతారని నేను అనుకోలేదు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టిండు? మిమ్మల్ని నాకు తెలుసు ఇప్పటి నుండి ఇంకా ఎక్కువ ద్వేషం పెరుగుతుంది నా మీద. ఎందుకంటే దయ్యం పట్టిన సంఘాలకు అన్నిటికీ నా పైన కోపం వచ్చేస్తుంటుంది. మమ్మల్ని ఎక్స్పోజ్ చేసేస్తున్నాడు, మమ్మల్ని పూర్తిగా బట్టబయలు చేసేస్తున్నాడు.
మరి ఈ వర్తమానమే వాని బట్టబయలు చేయడానికే, వాని తంత్రాలు, వాని యొక్క కుయుక్తులు, వాని యొక్క పన్నాగాలు చెప్పడానికే. లేకపోతే భ్రమపరచబడతా అంటే మేము కూడా కూర్చొని చప్పడ కొట్టడానికా? కాదు కాదు కాదు. దేవుడి ప్రవక్తను పంపిందే వాని బట్టలని ఊడదీసి వాని దిగంబరిగా నిలబెట్టడానికి, పూర్తిగా ఎక్స్పోజ్ చేయడానికి వాన్ని, శత్రువుని. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఇది నేను సాయంత్రం కంటిన్యూ చేస్తాను. ఓకేనా? ఐ విల్ కంటిన్యూ ఆన్ ఈవినింగ్. సాయంత్రం కంటిన్యూ చేస్తాను. దీన్ని మర్చిపోవద్దు. ఈ మెసేజ్ని, దయ్యపు శాస్త్రం, బ్రహ్మపరిచే ఆత్మలు, సంఘాలకు ఆత్మలు ఉంటాయి, అది కూడా చూపిస్తా కొటేషన్. ఎస్, ద చర్చెస్ విల్ హ్యావ్స్ ద స్పిరిట్స్ అన్నాడు ప్రాఫిట్. పరిశుద్ధ ఆత్మకు బదులుగా వేరే ఆత్మలు. అది కారణం ఎవరు? పాస్టరే. ఎందుకంటే పరిశుద్ధాత్మను తీసుకురావాల్సింది పాస్టరే. ఈ బోర్డు మర్చిపోకండి. పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది? ప్రవక్త వాక్యం తీసుకొస్తే పరిశుద్ధాత్మ వస్తుంది. కానీ ప్రవక్త వాక్యం కాకుండా వేరే తీసుకొచ్చినందుకు ఏం జరుగుతుంది? భిన్నమైన బోధలు తీసుకొస్తున్నందుకు, వేరే ఎవడెవడో చెప్పిన బోధలు తీసుకొస్తున్నందుకు, పాస్టర్ తీసుకొస్తున్నందుకు వేరే ఆత్మలు వచ్చి భ్రమపరుస్తారే అందరినీ మత్తులో పెడుతున్నాయి అవన్నీ. అర్థమవుతుందా? మే గాడ్ గివ్ గ్రేస్. దేవుడు కృపని ఇచ్చును కాక. లెట్ us pray. ప్రార్థించుకుందాం. పిల్లల పైన ప్రార్థన చేద్దాం. లేచమండి, సైలెన్స్గా తిరగొద్దు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో నిజంగా ఇది నీ కృపై ఉన్నది ప్రభువా. కేవలము కృప. కృపయే లేకపోతే మేము కూడా మోసపరచబడే వాళ్ళము. కృపయే ప్రవక్తను ఇవ్వకపోతే, ప్రవక్త బ్రెన్హామ్ గారు అంటారు, కృప ప్రవక్తను ఇస్తుంది, కృపనే ప్రవక్తను ఉత్పత్తి చేస్తుంది. ఒక కాలానికి ప్రవక్త వచ్చాడు అంటే దేవుని కృప ఆ ప్రవక్తను పంపింది అన్నాడు ఆయన. నిజమే దేవా, ఈ ప్రవక్తనే రాకపోతే మేము ఎంత మోసపోయే వాళ్ళమో, మేము ఎంతగా ఆ మాయలో పడిపోయే వాళ్ళమో, ఆ భ్రమపరచుట్లో లాలన చేయబడి పడిపోయే వాళ్ళమో. కానీ దేవా, నీ కృప మమ్మల్ని కాపాడుతున్నది. నీ ప్రవక్త వర్తమానాలను మమ్మల్ని ఈరోజు ఇవన్నీ చూసినట్లుగా చేస్తూ ఉన్నది. సాతానుడు ఏ రూపంలో వచ్చినా, వాడు ఏ పన్నాగముతో వచ్చినా, వాడు ఏ ఉచ్చు వలతో వచ్చినా, వాని ఉపాయాలన్నీ మాకు ఈ వర్తమానంలో తెలిసిపోయినవి. అందుకే వాడు ఎలా వచ్చినా మేము వాడిని పట్టుకోగలుగుతాము, వాడిని ఎదుర్కోగలుగుతాము, వాడిని ఓడించగలుగుతాం. మేము మోసపోయే అవకాశం అయితే లేదు ప్రభువా. ఈ వధువు మోసపోదు కూడా. అందుకొరకే నువ్వు 7 ముద్రలు తెరిచావు. ఆ 7 ముద్రలు తెరబడు ద్వారా ఆది కాండం 1వ అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకున మర్మమంతా సమాప్తమైపోయినది. సాతానుడు కూడా పూర్తిగా బట్టబయలైపోయాడు. వారి కుయుక్తులు, వారి పన్నాగాలన్నీ బట్టబయలైపోయినాయి. ఇప్పుడు వాని తంత్రములన్నీ మేము ఎరుగున్నాం. ఈ రోజున ఏది బ్రహ్మపరిచే ఆత్మనో, ఏది దేవుని ఆత్మనో మాకు ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. ఆ పైన వాడు వెలుగు వేషం వేసుకొని ఉన్నాడు, వాడు పక్షిరాజు ఫోటో పెట్టుకొని ఉన్నాడు, వాడు ప్రవక్త ఫోటో పెట్టుకొని ఉన్నాడు. కానీ లోపట వాడు చేసే మాయలు మాకు అర్థమవుతా ఉన్నాయి. వాక్యము ద్వారా మాకు అవి అర్థమవుతాయి ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవా, వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. ఎంతమంది వర్తమానములు వింటారో తప్పక వాళ్ళ కళ్ళు తెరబడును కాక, ఆ మాయలో నుండి వాళ్ళు బయటకు వచ్చుదురు కాక, ఆ భ్రమలో నుండి వాళ్ళు బయటకు వచ్చుదురు కాక. ఏదైతే వాక్యములో ఇక్కడ క్రమము పెట్టబడిందో, ముందు యేసుక్రీస్తు, ఒక విశ్వాస జీవితంలో ప్రథమ స్థానం యేసుక్రీస్తుకి, వాక్యానికి. కానీ ఆ వాక్యం ప్రవక్త దగ్గరకు వస్తుంది కాబట్టి 2వ స్థానం ప్రవక్తకు. మరి ఆ ప్రవక్త దగ్గర నుండి వాక్యము పాస్టర్ తీసుకొని బోధిస్తాడు కాబట్టి 3వ స్థానం పాస్టర్ అయి ఉన్నాడని ఈ క్రమాన్ని వాళ్ళకు అర్థమవును కాక. ప్రతి విశ్వాస జీవితంలో ఈ క్రమము ఉండును గాక. కృప చూపించు దేవా, దయ చూపించు తండ్రి, సహాయం చేయి దేవా. తప్పక నువ్వు దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మీద దీవించును గాక. ఏంటిది అది?